హాయ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ ఐఎమ్ చరణ్ ఫ్రమ్ అమృతస్ అకాడమీ. అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ ఫ్రమ్ అమృతస్ అకాడమీ. నేను ఈరోజు ఏం డిస్కస్ చేయబోతున్నాను సార్ అంటే, మీకు ఆల్రెడీ డిజిటల్ బోర్డ్ మీద కనబడుతూనే ఉంటుంది. 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం. అంటే వందే మాతరం సాంగ్ రాసి 150 సంవత్సరాలు పూర్తయింది. మరి ఇది ఇప్పుడు కరెంట్ అంశాలలో నిలబడింది. కరెంట్ సినారియోలో ఉంది. సో, ఎగ్జామినర్ వందే మాతరం మీద క్వెషన్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అవునా కదా? సో, మనం ఈ 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం సెలబ్రేషన్స్ కూడా ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసేసారు. సో, మనం దీని గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? అవును. సార్, మరి వందే మాతరం గురించి మనం ఏం తెలుసుకోబోతున్నాం సార్? సార్, నాకు తెలుసు కదా! వందే మాతరం రాసింది ఎవరు సార్ అంటే బంకిం చంద్ర చటర్జీ గారు. మరి ఏ ఏ నావెల్‌లో రాసారు లేదా ఏ నవలలో రాసారు సార్ అంటే ఆనందమఠ్ నవలలో రాసారు కదా! బెంగాలీ భాషలో కాదు, సాంస్క్రిట్ భాషలో రాసారు. ఇంతే కదండి సార్. ఇంకేముంది దాని గురించి తెలుసుకోవటానికి? చాలా ఉంది. ఇంకా బోలెడు తెలుసుకోవాలి నువ్వు. జస్ట్ ఈ 3 పాయింట్లు తెలుసుకొని ఎగ్జామ్ పోతే అవుతదా? ప్రశ్నల స్థాయి మారింది. ప్రశ్నలు అడిగే విధానంలో మార్పొచ్చింది. ఎగ్జామినర్ చాలా చేంజ్ అయ్యాడు. ఎగ్జామినర్‌కి అనుగుణంగా మనం ప్రిపేర్ అవ్వాలి. మన ప్రిపరేషన్‌కి అనుగుణంగా ఎగ్జామినర్ క్వెషన్స్ ఇవ్వడు కదా! క్లియరా? క్లియర్. మరి మనం ఏం డిస్కస్ చేస్తాం సార్? వందే మాతరం అన్నారు బానే ఉంది. వందే మాతరం గురించి మనం ఏం డిస్కస్ చేద్దాం చూద్దాం. సార్ ఫస్ట్ ఫస్ట్ ఫర్ సపోజ్ మనం వందే మాతరం గురించి తెలుసుకోబోయే ముందు సార్ 150 సంవత్సరాలు పూర్తయిందన్నారు. మరి దేనికి సార్? వందే మాతరం రాసిన రోజు నుండి 150 సంవత్సరాలు పూర్తయిందా? లేదా వందే మాతరం ప్రచురించిన రోజు అనగా ఆనందమఠ్ నవలలో ప్రచురించి 150 సంవత్సరాలు పూర్తయిందా? లేదా వందే మాతరం ఉద్యమం అని ఎక్కడో విన్నాను సార్ నేను. ఒక ఉద్యమం జరిగిందంట. ఎప్పుడు? ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్. స్వాతంత్ర పోరాటం జరిగే టైంలో ఒక వందే మాతరం ఉద్యమం జరిగిందంట సార్. మరి ఆ వందే మాతరం ఉద్యమం జరిగి 150 సంవత్సరాలు అయిందా? మరి అది క్లారిటీ ఉండాలి కదా! నేనేమంటున్నా? వందే మాతరం సాంగ్ రాసి 150 సంవత్సరాలయిందా? లేదా ఆనందమఠ్ నవలలో ప్రచురించి 150 సంవత్సరాలయిందా? లేదా వందే మాతరం ఉద్యమం రోజు నుండి ఇప్పటికి 150 సంవత్సరాలయిందా? క్లారిటీయా? అంటే నేను ఈ 3 పాయింట్స్ చెప్పిన తర్వాత నీకు ఆలోచన స్టార్ట్ అయిందా? అవును, నిజమే కదా! రోజు న్యూస్‌లో చూస్తున్నా. వందే మాతరం 150 ఇయర్స్, వందే మాతరం 150 ఇయర్స్ అంటున్నాడే. మరి దేనికి 150 ఇయర్స్? క్లారిటీ ఉండాలి కదా! సో, ఫస్ట్ నేనేం చేస్తానంటే, మనం ఇన్ డెప్త్‌గా చూసే ముందు, సరే నేను మళ్ళీ చెప్తున్నా. నీకు తెలిసిన 3 పాయింట్స్, 4 పాయింట్స్‌తో నువ్వు ఎగ్జామ్‌కెళ్ళకూడదు. వందే మాతరాన్ని 360 డిగ్రీస్‌లో 360 డిగ్రీల కోణంలో నువ్వు విశ్లేషించినప్పుడు మాత్రమే నువ్వు పరీక్షలో ఒక మార్కును సాధించగలవు. అంటే వందే మాతరంతో సంబంధం ఉన్న అంశాల గురించి, ముడిపడి ఉన్న సంఘటనల గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడే కదా! అంతేకాని వందే మాతరం, బంకిం చంద్ర చటర్జీ, ఆనందమఠ్ నవల 1882 సరిపోతుందా? అయ్యో! వందే మాతరం పేరుతో ఒక ఉద్యమమే జరిగింది సార్. ఏమంటున్నా? వందే మాతరం అనే పేరుతో ఒక ఉద్యమమే జరిగిందండి. మీకు తెలుసా? తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అండ్ ఆల్ సరౌండింగ్స్ మొత్తం చూద్దాం. దేని మీద? వందే మాతరం మీద. సో, మన ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? క్లియర్. క్లారిటీ ఇంపార్టెంట్ అండి. అమృతస్ అకాడమీలో మీరు ఒక క్లాస్ వింటున్నారంటే క్లారిటీ ఉండాలి. పిచ్చ క్లారిటీ ఉండాలి. క్లియరా? క్లియర్. సార్, మరి ఫస్ట్ పాయింట్ ఏంటి? డన్. సార్, మనం ఫస్ట్ పాయింట్‌లో ఏం చూస్తామంటే వందే మాతరం. ఏమంటున్నా సార్? వందే మాతరం ఎవరు రాశారు సార్? ఎవరు రాశారండి? బంకిం ఏమంటున్నా, నీట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సార్. బంకిం చంద్ర బంకిం చంద్ర చటర్జీ. సార్, నీట్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. వందే మాతరం రాసింది ఎవరు సార్? బంకిం చంద్ర చటర్జీ. సార్ మరి ఆయన ఒక్కసారి చూపిస్తారా? అంత వందే మాతరం గొప్ప పాట రాసిన వ్యక్తిని చూడాలని ఉంది సార్ మాకు. ఇతనే అండి, బంకిం చంద్ర చటర్జీ. వందే మాతరాన్ని తర్వాత కాలంలో జాతీయ గేయంగా గుర్తింపు పొందింది. మన భారతదేశ జాతీయ గేయంగా గుర్తింపు పొందిన వందే మాతరాన్ని రాసిన బంకిం చంద్ర చటర్జీ గారు ఈయనే సార్. ఒక్కసారి చూడండి. చెప్పేదానికంటే చూసిందే ఎక్కువ కాలం గుర్తుంటది. విజువలైజేషన్ కూడా మీకోసమే తీసుకొచ్చా. ఈయనే బంకిం చంద్ర చటర్జీ గారు. క్లియర్. సార్, మరి ఇంకేం చూద్దాం సార్? బంకిం చంద్ర చటర్జీ గారు ఈ వందే మాతరం సాంగ్‌ని లేదా పోయెమ్‌ని ఎప్పుడు రాశారు సార్? చూద్దాం. సార్, వందే మాతరాన్ని ఈయన ఎప్పుడు రాశాడు సార్ అంటే 7th నవంబర్ 1875నా? ఏమంటున్నా సార్? 7th నవంబర్ 1875నా? ఆ రోజు ఏం రోజు అంటే అక్షయ నవమి సార్. అక్షయ నవమి రోజున రాశాడండి. అక్షయ నవమి రోజున
ఆయన మనకు వందే మాత్రం సాంగ్ అని రాయటం జరిగింది సార్. అక్షయ నవమి అని మీరు స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేశారు సార్? మనకు రీసెంట్ గా 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ వందే మాత్రం అప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మనం ప్రామాణికంగా భావించే ఏ న్యూస్ నైనా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేస్తారు సార్. అందులో క్లియర్ గా మెన్షన్ చేసి ఉందండి. ఏంటి? అక్షయ నవమి రోజున రాసినాడు మన బంకిం చంద్ర చటర్జీ గారు. క్లియరా సార్? ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. మరి వందే మాత్రాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు ఒక పద్య రూపంలో రాశాడా, ఒక పాట రూపంలో రాశాడా? క్లారిటీ ఇంపార్టెంట్ కదా. మనం రోజు స్కూల్లో పొద్దున్న ప్రేయర్ చేసే టైంలో పాట రూపంలో పాడుతున్నాం. మరి ఆ పాటను రాసింది బంకిం చంద్ర చటర్జీ గారా, లేదా పద్యాన్ని రాశాడా అంటే సార్ బంకిం చంద్ర చటర్జీ గారు రాసింది పద్యాన్ని సార్. పోయం. వందే మాత్రం ఈజ్ ఎ పోయం ఇనిషియలీ. In the initial stages, when it was written by Bankim Chandra Chatterjee, it was a poem, not a song. అది ఒక పోయం సార్. క్లారిటీ ఉండాలి. డన్. మరి ఇంకా ఏముంది సార్? సార్ మరి బంకిం చంద్ర చటర్జీ గారు మన వందే మాత్రాన్ని ఏ లాంగ్వేజ్ లో రాశారు, ఏ భాషలో రాశారు సార్ అంటే సాంస్క్రిట్, సంస్కృత భాషలో రాశారు సార్. ఏ భాష అండి? సాంస్క్రిట్, సంస్కృత భాషలో రాశారండి. క్లియర్ సార్. మరి రాశారు, బాగుంది. మరి ప్రజలకు తెలియాలి కదా. మరి మొట్టమొదటిగా ప్రజలకు దేని ద్వారా తెలిసింది సార్ అంటే దేంట్లో పబ్లిష్ చేశారు లేదా దేంట్లో ప్రచురించారు సార్ అంటారు. కనపడుతుంది తేజ గారు అంటున్నారు సార్ ఆనందమఠ్ నావెల్, ఆనందమఠ్ నవలలోనే కదా మొదటిసారిగా ప్రచురించింది. ఇదే ఆన్సర్ నువ్వు ఎగ్జామ్ లో పెడితే బ్లండర్ మిస్టేక్, పప్పులో కాలేసినట్టే. అవునా కాదా? ఆనందమఠ్ నవల కంటే ముందే బంకిం చంద్ర చటర్జీ గారు పబ్లిష్ చేశారు. ఒక దగ్గర పబ్లిష్ చేశారు. ఎక్కడ సార్? చూద్దాం. బంగదర్శన్ ఏమంటున్నా సార్? బంగదర్శన్ అనే ఒక బెంగాలీ పత్రికలో సార్, క్లారిటీ ఇంపార్టెంట్ అండి. బంగదర్శన్ అనే ఒక బెంగాలీ పత్రికలో మొట్టమొదటిసారిగా బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాత్రాన్ని పబ్లిష్ చేశారండి. ఏ పత్రికలో సార్? బంగదర్శన్, బెంగాలీ పత్రిక. మరి ఈ పత్రిక ఎవరిది సార్? మరి ఈ పత్రిక ఎవరిదంటే స్వయంగా బంకిం చంద్ర చటర్జీ గారిదే. స్వయంగా బంకిం చంద్ర చటర్జీ గారిదే ఈ పత్రిక. క్లియరా సార్? క్లారిటీ ఇంపార్టెంట్ అండి. చూడండి, నేను ఫస్ట్ పాయింట్ లో ఏం డిస్కస్ చేశా? వందే మాతరం రాసింది ఎవరు సార్? బంకిం చంద్ర చటర్జీ. ఏ రోజున రాశాడండి? 7th November 1875 రాశాడు. మరి మొన్న 7th November 1925 150 ఇయర్స్ పూర్తయింది కదా సార్. క్లారిటీ ఇంపార్టెంట్. 7th November 2025 అనగా 7th November 1875 నుండి 7th November 2025కి మనకు 150 సంవత్సరాలు పూర్తయింది కదా. అంటే అది రాసిన రోజు నుండి 7th November 1875 నుండి 7th November 2025కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సార్. క్లారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు తెలిసిందా అది ప్రచురించిన రోజు నుండా, లేదా అది ఒక వందే మాత్రం ఉద్యమం నుండా, లేదా రాసిన రోజు నుండా అని రేపు మీ ఫాదర్ డౌట్ అడిగితే మీరేం చెప్పాలండి? రాసిన రోజు నుండి డాడీ, 7th November 1875 రోజున రాశారు కదా, ఆ రోజు నుండి 150 సంవత్సరాలు అండి అని చెప్పాలి. క్లియర్. మరి ఏ రోజున రాశారు? ఆ రోజు స్పెషాలిటీ ఏమైనా ఉందా సార్ అంటే సార్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో క్లియర్ గా మెన్షన్ చేశారు అక్షయ నవమి అని చెప్పి. క్లియర్. మరి అది ఏంటి? పోయమా సాంగా? పోయం. ఏ భాషలో రాశాడు? సాంస్క్రిట్ భాషలో రాశాడు. మరి ఏ పత్రికలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రచురించారు? బంగదర్శన్. ఇది ఒక బెంగాలీ పత్రిక. ఈ పత్రిక ఎవరిది సార్ అంటే స్వయంగా బంకిం చంద్ర చటర్జీ గారిదే. క్లియరా? ఈ పత్రిక ఎవరిది సార్? స్వయంగా బంకిం చంద్ర చటర్జీ గారిదే. క్లియర్. డన్. నెక్స్ట్ వెళ్ళిపోదాం సార్. ఫస్ట్ ప్రచురించింది చాలా ఇంపార్టెంట్, బంగదర్శన్. డన్. నెక్స్ట్ బంగదర్శన్ తర్వాతి కాలంలో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మన బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ అనే నవలను రాశారు సార్. ఏ నవల అండి? ఆనంద్ మఠ్ అనే నవలను రాశారు సార్. ఆనంద్ మఠ్ అనే నవలను రాసి ఈ నవలను 1882 సంవత్సరంలో మనకు ప్రచురించడం జరిగింది. ఆనంద్ మఠ్ నవల 1882 సంవత్సరంలో మనకు ప్రచురించడం జరిగింది సార్. తర్వాతి కాలంలో ఈ వందే మాతరం అనే పద్యాన్ని మనకు బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ నవలలో పొందుపరిచారు. క్లియర్. మరి ఆనంద్ మఠ్ నవలలో ఏముంది సార్? వందే మాతరాన్ని బంగదర్శన్ అనే పత్రిక నుండి తీసుకొచ్చి ఆనంద్ మఠ్ నవలలో పొందుపరచడానికి గల కారణం ఏంటి? ఈ నవల అసలు దేని గురించి రాశారు? క్లియర్ గా ఇన్ డెప్త్ గా చూద్దాం. కొద్ది నిమిషాలు ఓపిక పట్టు. క్లియర్. ఇది ఒక నవల సార్, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక నావెల్. క్లియర్. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? ఉంది సార్. ఇది ఒక పోయం అని చెప్పారు. మరి లిరిక్స్ రాసింది ఎవరు? ఈ పోయం రాసింది ఎవరు సార్? సార్ చాలా ఇంపార్టెంట్, నీట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మరి దీనికి లిరిక్స్ అంటే ఈ పోయం ని రాసింది ఎవరు అంటే బంకిం చంద్ర చటర్జీ గారు. అవునా?
అవును, బంకిం చంద్ర చటర్జీ. సార్ క్లారిటీ ఇంపార్టెంట్. ఇక్కడే బిట్టు పోతుంది, ఇక్కడ ఎగ్జామ్ లో బిట్టు పడుతుంది. క్లారిటీ ఇంపార్టెంట్. లిరిక్స్ రాసింది బంకిం చంద్ర చటర్జీ గారు. మరి దీన్ని ఒక శ్రావ్యత, ఒక ట్యూన్ తీసుకొచ్చింది. ఒక ట్యూన్ అంటే వందే మాత్రం ఈ విధంగా పాడితే బాగుంటుంది, ఈ ట్యూన్ అయితే బాగుంటుంది అని దానికి ట్యూన్ కంపోజ్ చేసింది. ట్యూన్ సార్, మ్యూజిక్ అనట్లే నేను, ట్యూన్. ఒక శ్రావ్యతను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు సార్? ఇంపార్టెంట్. ట్యూన్ తెలుగులో ఏమంటున్నా? శ్రావ్యత. శ్రావ్యత. మరి శ్రావ్యతను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు సార్? జడ్డూనాథ్. ఏమంటున్నా సార్? జడ్డూనాథ్ భట్టాచార్య. జడ్డూనాథ్ భట్టాచార్య. సార్ క్లారిటీ ఇంపార్టెంట్. బాగుంది. ట్యూన్, శ్రావ్యతను ఎవరు ఇచ్చారో కూడా చెప్పారు. మరి దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు సార్? అంటే ఈ శ్రావ్యతకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సంగీతాన్ని సమకూర్చి మొట్టమొదటిసారిగా ఆలపించిన వ్యక్తి ఎవరండి? నేనేమంటున్నా సార్, ఈ శ్రావ్యతకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సంగీతాన్ని సమకూర్చి మొట్టమొదటిసారిగా ఆలపించింది అంటే పాడిన వ్యక్తి ఎవరు సార్? అంటే సంగీతం ఇచ్చాడు, పూర్తి స్థాయి సంగీతం సార్, తర్వాత ఆలపించాడండి అంటే పాడాడు సార్. ఆలపించాడు అంటే పాడాడు. ఇది రెండు చేసింది ఎవరు సార్? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. క్లియరా సార్? సార్ క్లారిటీ ఇంపార్టెంట్. ఇది లిరిక్స్ అనగా ఈ పోయం రాసింది బంకిం చంద్ర చటర్జీ గారు అయితే తర్వాత దీనికి ట్యూన్ లేదా శ్రావ్యతను ఇచ్చింది ఎవరు సార్? జడ్డూనాథ్ భట్టాచార్య. ఆ తర్వాత దీని సంగీతాన్ని పూర్తి స్థాయిలో సంగీతాన్ని సమకూర్చి దీన్ని ఆలపించిన వ్యక్తి ఎవరు సార్? అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. క్లియరా సార్? క్లియర్. ఇక్కడ నువ్వు ఇంకొక అంశాన్ని గమనించాలి. ఆనందమఠ్ నవల ఏ భాషలో రాశారండి? ఏమంటున్నా సార్? ఆనందమఠ్ నవల ఏ భాషలో రాశారండి? బెంగాలీ భాషలో. సార్ లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు బాగా గమనిస్తే బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరాన్ని సంస్కృత భాషలో రాశారు సార్, అవునా? తర్వాత తను ప్రచురించిన భంగదర్శన్ అనేది బెంగాలీ భాషా పత్రిక సార్. బెంగాలీ భాషా పత్రిక. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత తను రాసిన ఆనందమఠ్ నవల బెంగాలీ భాష నవల సార్. క్లియరా సార్? క్లియర్. మరి ఇది మనకు బంకిం చంద్ర చటర్జీ గారు ఒక పద్యం రూపంలో రాశారని నేను చెప్పా కదా. ఇట్ వాజ్ ఎ పోయం. ఇట్ వాజ్ ఎ పోయం అని చెప్పా కదా. దెన్ నెక్స్ట్, ఇది నేను ఏం చెప్పా మీకు స్టార్టింగ్ లో, మనకు బంకిం చంద్ర చటర్జీ గారు ఒక నావెల్ రూపంలో, ఒక నవల రూపంలో రాశారని చెప్పా కదా. మరి ఇది పాటగా ఎప్పుడు కార్యరూపం దాల్చుకుంది సార్? ఇది పాటగా ఎప్పుడు మారింది సార్? పద్యం నుండి ఒక పాటగా ఎప్పుడు మారింది సార్ అంటే 1905. 1905 ఆగస్టు 7వ తారీఖున. ఇది ఒక పొలిటికల్ సాంగ్. ఇది ఒక పొలిటికల్ సాంగ్, లేదా దీన్ని తెలుగులో ఏమంటాం సార్? రాజకీయ పాట. రాజకీయ పాటగా ఎప్పుడు మారింది? ఒక పద్యం నుండి పాట రూపంలోకి ట్రాన్స్ఫర్మేషన్ అయింది సార్. ఎప్పుడు? 1905 ఆగస్టు 7న పొలిటికల్ సాంగ్ లేదా రాజకీయ పాటగా మారింది. సార్ 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 కొద్దిగా రివైండ్ చేద్దాం. అసలు ఈ రోజున ఎందుకు మారింది? ఆ రోజుకి ఏదైనా స్పెషాలిటీ ఉందా? ఉంది. ఆ రోజున వందే మాతరం ఉద్యమం ప్రారంభమైందండి. ఈ వందే మాతరం అనే పేరుతో ఒక పోరాటం మొదలైంది సార్. మరి ఏంటి సార్ వందే మాతరం ఉద్యమం మొదలవడానికి గల కారణం ఏంటి సార్? ఎవరు మొదలు పెట్టారండి? చూద్దాం, ఇన్ డెప్త్ గా కొన్ని నిమిషాల్లో చూద్దాం. ఫస్ట్ నువ్వు గుర్తు పెట్టుకో, ఈ రోజున మారింది. క్లియర్ సార్. మరి పొలిటికల్ సాంగ్ లేదా రాజకీయ పాట అంటే ఏంటి చూద్దామా? ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం సార్. ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ మా ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశం ఇండియాలో కానీ ఒక గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, లేదా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. అవి చాలా మంది ప్రజలకు నచ్చలేదు. సో ప్రజలందరూ ఒక సమూహంగా ఏర్పడి ఏం చేస్తారు సార్? ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను వ్యక్తపరుస్తారు. ఈ చట్టం మాకు వద్దు, దీన్ని తీసివేయండి అని మన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాం. అనగా మన వ్యతిరేకతను ప్రభుత్వాలకు తెలియజేస్తాం. మరి ఊరికే రోడ్డు మీదకి వెళ్ళి తెలియజేస్తామంటే వాళ్ళకి అర్థం అవుతుందా? వీళ్ళు ఎందుకు రోడ్డు మీద నిలుచుకున్నాడో అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. మరి నేనేం చేస్తా? ఒక నినాదం ద్వారా కానీ ఒక పాట ద్వారా కానీ నా వ్యతిరేకతను వ్యక్తపరుస్తాను. అవునా కాదా? అవును. మరి నినాదాలు మనం రెగ్యులర్ గా వినే నినాదాలు ఏం వింటాం సార్? వీ వాంట్ జస్టిస్. మాకు న్యాయం కావాలి. గో బ్యాక్ పోలీస్, గో బ్యాక్, పోలీసుల జులం నశించాలి. ఇలాంటి నినాదాలు మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం. ఎప్పుడు ఏవైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే సమయంలో ఇలాంటి నినాదాలు ఎక్కువగా వింటాం. అవునా కాదా? ఏం వింటాం సార్? గో బ్యాక్ పోలీస్, గో బ్యాక్, వీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం జరగాలి. ఇలాంటి నినాదాలు వింటాం. డన్. మరి పాటలు ఏముంటాయి సార్?
సార్ నినాదాలు అంటే నేను రెగ్యులర్గా వింటున్నా, మరి పాటలు కూడా వినిపిస్తారా? ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను వ్యక్తపరచడంలో పాటలు కూడా ఉంటాయా? ఎస్, 100% ఉంటాయి. నినాదాల కంటే ఒక పాట రూపంలో మొదలుపెట్టిన పోరాటాలు తారా స్థాయికి చేరాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2014కు ముందు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందండి? నినాదాలతో జరిగిందా? మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కొన్ని పాటలతో చెప్పారండి వాళ్ళు. ఏం చెప్పారు సార్? కొన్ని పాటలతో తెలియజేశారు. ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. ఏమన్నారు సార్? పడుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, పోరు తెలంగాణమా. ఎవరు రాశారు సార్? మన గద్దర్ అన్న రాశాడు. మన గద్దర్ గారు రాసిన పోరు తెలంగాణమా పాట ఒక ఊపింది సార్. తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం రగిలించింది సార్. ఇంట్లో కూర్చున్న చిన్న పిల్లాడు కూడా బయటికి వచ్చి నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని చేసేంత రూపంలో ఆ పాట తారా స్థాయికి తీసుకెళ్ళింది సార్ తెలంగాణ ఉద్యమాన్ని. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ఒక ఉద్యమం విజృంభించాలి, ఒక తారా స్థాయికి చేరాలి, పీక్ లెవెల్కి వెళ్ళాలంటే నినాదాల కంటే పాటలే చాలా ముఖ్యమండి. అలాంటి పాటలతోనే ఈరోజు తెలంగాణ ఉద్యమం విజయవంతమై తెలంగాణను సాధించుకున్నారు సార్. అవునా కాదా? మరి అలాంటి పాటగా ఒక వందే మాతరం ఉద్యమంలో వందే మాతరం వందే మాతరం అని ఒక ఉద్యమ పాటగా లేదా ఒక పొలిటికల్ సాంగ్గా మన వందే మాతరం పద్యం నుండి ఒక పాటగా ఆవిర్భవించింది, ట్రాన్స్ఫర్మేషన్ చెందింది. క్లియరా సార్? క్లియర్ సార్. మరి ఇంకా ఏం డిస్కస్ చేద్దాం సార్? ఇక్కడ పొలిటికల్ సాంగ్ లేదా రాజకీయ పాటగా వచ్చింది, వందే మాతరం అని చెప్పి మనకు ఒక పాట రూపంలో దీన్ని పాడి ఆ ఉద్యమాన్ని గెలిచారు, విజయం సాధించారు. ఆ ఉద్యమం అంటే నేను మీకు డిస్కస్ చేస్తా. నెక్స్ట్ ఇంకా ఏం చూడాలి సార్? ఇక్కడ ఇంకా ఏం చూడాలి అంటే 1907వ సంవత్సరంలో సార్, నేను మీకు డేట్ రాయడానికి ముఖ్య కారణం డైరెక్ట్ బిట్ వస్తుంది సార్ రేపు ఎగ్జామ్లో. వందే మాత్రం పద్య రూపం నుండి ఒక పాట రూపంలోకి లేదా ఒక పొలిటికల్ సాంగ్ రూపంలోకి ఏ రోజున మారింది లేదా ఏ ఉద్యమ సమయంలో మారింది? డేట్ అడిగితే 1905 ఆగస్టు 7 సార్. ఉద్యమం అడిగితే వందే మాతరం ఉద్యమ సమయంలో. క్లియర్గా నోట్స్ రాసుకోండి. డన్. మరి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పబోతున్నారు సార్? సార్ 1907వ సంవత్సరంలో ఏమంటున్నా, 1907వ సంవత్సరంలో మేడం బికాజీ కామా గారు. ఎవరు సార్? మేడం బికాజీ కామా. ఇది ఒక వ్యక్తి పేరండి. మేడం బికాజీ కామా గారు ఏం చేశారంటే భారతదేశానికి వెలుపల అనగా భారతదేశంలో కాదండి, భారతదేశానికి బయట అనగా స్వదేశంలో, విదేశంలో కాదు స్వదేశంలో, స్వదేశంలో ఏం చేశారు సార్ అంటే మన జాతీయ జెండాని, 3 రంగుల జెండాని, త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా విదేశాల్లో ఎగరవేశారండి. మన త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో కాకుండా విదేశాలలో ఎగరవేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే మేడం బికాజీ కామా. డన్. ఎక్కడ ఎగరవేశారు సార్? స్టుట్గార్ట్ బెర్లిన్ సార్. బెర్లిన్ దేశంలో స్టుట్గార్ట్ అనే ప్రాంతంలో మన త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశ వెలుపల ఎగరవేసింది మేడం బికాజీ కామా గారు. సార్ బానే ఉంది, వందే మాత్రానికి దీనికి సంబంధం ఏంటి? అసలు మీరు ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు సార్? లింక్ చేస్తాను, నేనున్నాను కదా. ఈ మేడం బికాజీ కామా గారు ఎగరవేసిన త్రివర్ణ పతాకం మీద ఏమి రాసి ఉందంటే, ఈ త్రివర్ణ పతాకం మీద ఏమి రాసి ఉందంటే వందే మాతరం అని రాసింది సార్. ఏమన్నా సార్? వందే మాతరం అని రాసింది సార్ ఆ త్రివర్ణ పతాకం మీద. సో ఈ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. దాంతో ముడిపడి ఉన్న సంఘటన, వందే మాతరంతో ముడిపడి ఉన్న సంఘటన. క్లియర్. మరి 6th పాయింట్గా ఏం చెప్తారు సార్? 1909వ సంవత్సరంలో ఏమంటున్నా, 1909లో మొట్టమొదటిసారిగా ఎవరు సార్? మొట్టమొదటిసారిగా కర్మయోగిని, ఏమంటున్నా, కర్మయోగిని అనే ఆంగ్ల పత్రిక అండి ఇది. కర్మయోగిని అనే ఆంగ్ల పత్రిక ద్వారా మన అరబిందో ఘోష్ గారు, సార్ పేర్లు ఇంపార్టెంట్ అండి, నీట్గా 1కి 10 సార్లు చదవండి. అరబిందో ఘోష్ గారు ఏం చేశారంటే అప్పటి వరకు సంస్కృత భాషలో ఉన్న వందే మాతరాన్ని తొలిసారిగా ఆంగ్ల అనువాదం చేశాడు. ఏ సంవత్సరంలో? 1909వ సంవత్సరంలో. ఆంగ్ల అనువాదం చేయడమే కాకుండా కర్మయోగిని అనే పత్రికలో ఆ ఆంగ్ల అనువాదాన్ని ప్రచురించాడు. ఆంగ్ల పత్రిక సార్ అది. మన వందే మాతరం ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్ లో ఉందని చూసాం మనము. బాగా చూడండి,
వందే మాత్రం ఏ లాంగ్వేజ్ లో ఉంది సార్? సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉంది. ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉన్న వందే మాత్రాన్ని ఆంగ్ల అనువాదం చేసి ఎవరు? మన అరబిందో ఘోష్ గారు 1999వ సంవత్సరంలో 1909లో ఆంగ్ల అనువాదం చేసి కర్మయోగిని అనే పత్రికలో ప్రచురించడం జరిగింది. క్లియర్. ఈ 6 పాయింట్స్ నేను ఫస్ట్ డిస్కస్ చేయడానికి గల కారణం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో డైరెక్ట్ అడగడానికి స్కోప్ ఉన్నాయి. క్లియర్. ఒక్కసారి క్విక్ రివిజన్ చేద్దామా? చేద్దాం. వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ ఏ రోజున రాశారు? 7th నవంబర్ 1875. ఇప్పుడు 2025 7th నవంబర్ కి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అవునా కాదా? అవును, పూర్తి చేసుకుంది. మరి ఏ రోజున రాశారు? అక్షయ నవమి రోజున. అది పద్యమా పాటనా? అది ఒక పద్యము. ఏ భాషలో రాశారు? సంస్కృత భాషలో రాశారు. మరి రాసిన తర్వాత దాన్ని ప్రచురించాలా? ఎవరికొకరికి తెలియజేయాలంటే భంగదర్శన్ అనే ఒక బెంగాలీ భాషా పత్రికలో స్వయంగా ఈ పత్రిక బంకిం చంద్ర చటర్జీ గారిదే. దాంట్లో ప్రచురించడం జరిగింది. క్లియర్. తర్వాత 1882వ సంవత్సరంలో ఆనందమఠ్ అనే ఒక నవలను రాశారు. ఎవరు సార్? బంకిం చంద్ర చటర్జీ గారు. ఆ ఆనందమఠ్ అనే నవలలో ఈ వందే మాతరాన్ని ప్రచురించడం జరిగింది. మరి ఏ భాషలో రాశారు? ఆనందమఠ్ నవల బెంగాలీ భాషలో. క్లియర్. దీని పద్యం లిరిక్స్ రాసింది ఎవరు సార్ అంటే బంకిం చంద్ర చటర్జీ. దీనికి ట్యూన్ శ్రావ్యతనిచ్చింది సార్ ఎవరంటే జడ్డూనాథ్ భట్టాచార్య. ఆ తర్వాత దీనికి సంగీతాన్ని ఈ శ్రావ్యతకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సంగీతాన్ని సమకూర్చి మొట్టమొదటిసారిగా ఆలపించింది ఎవరు సార్? రవీంద్రనాథ్ ఠాగూర్. కనబడుతుంది సూర్య గారు అంటున్నారు సార్ ఆలపించాడు. మరి ఎక్కడ ఆలపించాడు సార్? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సంగీతాన్ని సమకూర్చాడు, ఆలపించాడు. మరి ఆలపించడానికి ఒక ప్లేస్ ఉంటది కదా, ఎక్కడ ఆలపించాడు? మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని భారతదేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎక్కడ ఆలపించారు సార్? ఎక్సలెంట్ క్వశ్చన్, డైరెక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్. ఎక్కడ సార్ అంటే 1896 ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా సమావేశంలో. ఏమన్నా సార్? కలకత్తా సమావేశంలో ఆలపించాడు సార్. వెరీ 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 ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. వందే మాతరాన్ని తొలిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎక్కడ ఆలపించారు? 1896 ఐఎన్సి కలకత్తా సమావేశంలో. క్లారిటీ ఇంపార్టెంట్. ఐఎన్సి కలకత్తా సమావేశంలో. బాగుంది. మరి ఆ 1896 ఐఎన్సి కలకత్తా సమావేశ అధ్యక్షుడు ఎవరు? చూద్దాం. అధ్యక్షుడు ఎవడు? రహమత్ ఎం సయాని సార్. తొలిసారిగా ఆలపించింది 1896 ఐఎన్సి కలకత్తా సమావేశంలో. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే రహమత్ ఎం సయాని. క్లారిటీ ఇంపార్టెంట్. డన్. నెక్స్ట్ ఏముంది సార్? మరి ఇది ఒక పద్య రూపంలో రాశాడు. పొలిటికల్ సాంగ్ లేదా రాజకీయ పాటగా ఎప్పుడు ఆవిర్భవించింది? 1905 ఆగస్టు 7న. క్లియర్. మరి మేడం బికాజీ కామా గారు భారతదేశంలో కాకుండా విదేశాలలో తొలిసారిగా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రికార్డు సృష్టించారు. అంటే తొలి వ్యక్తిగా నమోదయ్యారు. మరి ఎక్కడ ఎగరేశారు? స్టుట్గర్ట్, బెర్లిన్ లో ఎగరవేశారు. మరి దానికి దీనికి లింక్ ఏంటి సార్? ఆమె ఎగరవేసిన త్రివర్ణ పతాకం మీద వందే మాతరం అని రాసి ఉంది సార్. క్లియర్. మరి నెక్స్ట్ ఏం చేశాం సార్? 1909లో సంస్కృత భాషలో ఉన్న మన వందే మాతరాన్ని ఆంగ్ల అనువాదం చేశారు. ఎవరు సార్? అరవింద్ ఘోష్ గారు. ఏ సంవత్సరంలో సార్? 1909వ సంవత్సరంలో. ఏ పత్రిక ద్వారా తన ఆంగ్ల అనువాదాన్ని ప్రచురించాడు సార్? కర్మయోగిని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కర్మయోగిని ఇది ఒక ఆంగ్ల పత్రిక. ఈ ఆంగ్ల పత్రిక ద్వారా అరవిందో ఘోష్ గారు ఏం చేశారు? తన ఆంగ్ల అనువాదాన్ని ప్రచురించాడు. క్లియరా సార్? క్లియర్. ఈ 6 పాయింట్స్ క్లారిటీగా ఉండాలి. నీట్ గా నోట్స్ మెన్షన్ చేసుకోండి. డన్. మరి నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు సార్? మరి నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు? ఆనందమఠ్ నవల అని చెప్పే కదా, దాని గురించి డిస్కస్ చేద్దాం. దేని గురించి సార్? బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనందమఠ్ నవల గురించి చూద్దాం సార్. ఇది ఏ సంవత్సరంలో ప్రచురించారు? ఫస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ 1882. ఎవరు రాశారు? బంకిం చంద్ర చటర్జీ రాశాడు. మరి ఏ భాషలో రాశాడు? బెంగాలీ భాషలో రాశాడు సార్. పాయింట్స్ నీట్ గా నోట్ చేసుకోండి. బెంగాలీ భాషలో రాశాడు. మరి దీని కథాంశం ఏంటి అంటే ఈ నావెల్లో దేని గురించి రాశాడు? దీని కథాంశం ఏంటి? అవునా కాదా? దీని కథాంశం తెలియాలి కదా. మరి బంకిం చంద్ర చటర్జీ గారికి ఆనందమఠ్ నవల రాయడానికి ఏ కథ ప్రేరేపణనిచ్చింది? ఏ కథ తనను ఉత్తేజపరిచింది అంటే చూద్దాం సార్. మన భారతదేశంలో సంతానులు ఎవరండి? సంతానులు
అని సంతానులు అని పిలవబడే కొందరు సన్యాసులు లేదా ఫకీర్లు ఉండేవాళ్ళు సార్. వీళ్ళు మాతృభూమిని మాతృదేవతగా పూజించే వాళ్ళండి. ఈ సంతానులు అనబడే సన్యాసులు లేదా ఫకీర్లు మాతృదేవతను మాతృభూమిగా పూజించేవాళ్ళు సార్. అసలు జన్మనిచ్చిన జన్మభూమిని ఒక దేవతగా భక్తిని ఆపాదించారు సార్. జన్మభూమికి భక్తిని ఆపాదించారండి. అంత గొప్ప వాళ్ళు సార్ వీళ్ళు. ఆపాదించడమే కాకుండా మా మాతృభూమిని ఎవడైనా దోచుకున్నా, ఎవడైనా నాశనం చేసినా వాళ్ళను ఊరికే వదిలిపెట్టము, హతమారుస్తాము అని మన భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని లేదా బ్రిటిష్ పరిపాలనను మొట్టమొదటిసారిగా వ్యతిరేకించి వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళను హతమార్చి కొందరు వీళ్ళు కూడా చనిపోయి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వాళ్ళండి ఈ సంతానులు. మా జన్మభూమి జోలికి వస్తే మేము చావడమా లేదా చంపడమా, రెండే ఆప్షన్స్ అంతే. అంటే జన్మభూమిని అంత గొప్పగా చూసుకున్నారు సార్. మాతృదేవతగా పూజించారండి, భక్తిని ఆపాదించారు సార్ మాతృభూమికి. అంత గొప్ప వాళ్ళు ఈ సంతానులు. ఏమంటున్నా సార్, అంత గొప్ప వాళ్ళు సంతానులు అని పిలువబడే ఫకీర్లు లేదా సన్యాసులు మాతృభూమి కోసం, జన్మభూమి కోసం తమ ప్రాణాలని సైతం త్యాగం చేశారు సార్. పోరాటం చేశారు. తమ పిల్లం బిడ్డల్ని, భార్య పిల్లల్ని కూడా బలిచ్చారు. దేనికోసం? మాతృభూమి కోసం, జన్మభూమి కోసం. అంత గొప్ప వారి గురించి మనకు ఆనందమఠ్ నవలలో బంకిం చంద్ర చటర్జీ గారు చెప్పారు. ఒక్కసారి ఈ ఆనందమఠ్ నవల తెలుగులో కూడా అవైలబిలిటీ ఉందండి. మీకు ఫ్రీ టైం ఉంటే చదవండి. రోమాలు నిక్క పొడుచుకుంటాయి సార్. ఆ కాలంలో అటువంటి స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం ఇంత సుఖంగా బతకగలుగుతున్నాము. అవునా కాదా? నేను ఇంత ఫ్రీగా ఆన్లైన్ క్లాస్ చెప్తున్నా, మీరు ఇంట్లో కూర్చొని నా క్లాస్ వింటున్నారు. ఇదంతా ఎవరి వల్ల? ఎవరి పుణ్యఫలం ఇది? అప్పటి స్వాతంత్ర సమర యోధుల పుణ్యఫలం. గుర్తుంచుకోండి సార్. ఇది సంతానుల గురించి రాశారు. మరి ఇందులో బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాత్రం కూడా పొందుపరిచారు. మరి ఎందుకు పొందుపరిచారు సార్? ఆ అవసరం ఏమొచ్చింది సార్ అంటే, ఇప్పుడు సంతానులు మాతృభూమి కోసం, జన్మభూమి కోసం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటిష్ వారితో పోరాటం చేస్తున్నారు. పోరాటం చేసేటప్పుడు మనకేం కావాలి? ఒక నినాదం అన్నా కావాలి, లేదా ఒక పాట అన్నా కావాలి. ఆ విధంగా ఒక పాట రూపంలో, ఒక పద్యం రూపంలో వందే మాతరం అని ఒక దేశభక్తి గీతంగా వాళ్ళు ఉపయోగించారు సార్. అనగా మొట్టమొదటిసారి బంకిం చంద్ర చటర్జీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? ఒక దేశభక్తి పాటగా, ఒక పోరాట స్ఫూర్తి కోసం ఎవరు ఉపయోగించారు సార్ అంటే సంతానులు. క్లియరా సార్? ఇది ఆనందమఠ్ నవల. ఆయన కథాంశం ఎవరి గురించి? సంతానులు అనే భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర సమరయోధులుగా కూడా వీళ్ళని కొందరు చరిత్రకారులు పిలవచ్చు సార్. అంటే ఏమంటున్నా, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మన జన్మభూమిని, మన మాతృభూమిని దోచుకుంటున్నారండి, నాశనం చేస్తున్నారు. అటువంటి వారితో మొట్టమొదటిసారిగా పోరాటం చేసి ఈ మన మాతృభూమి దోచుకోవడాన్ని అడ్డుకొని వాళ్ళను కొంతమందిని చంపి, వీళ్ళు కొంతమంది చనిపోయి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు సంతానులు. అటువంటి వారి గురించి ఆనందమఠ్ నవల బంకిం చంద్ర చటర్జీ గారు మనకు తెలపడం జరిగింది. వాళ్ళు దేశభక్తి గీతంగా, దేశభక్తి పాటగా ఉపయోగించింది ఏంటి? వందే మాతరం. క్లియర్. ఇది ఆనందమఠ్ నవల గురించి. డన్. మరి నెక్స్ట్ ఏం చూద్దాం సార్? చూద్దాం. నెక్స్ట్ సార్, వందే మాతరం ఉద్యమం, వందే మాతరం అనే పేరుతో ఒక ఉద్యమం ప్రారంభమైంది అన్నారే, మరి దాని గురించి కొద్దిగా చూద్దామా? చూద్దాం. వందే మాతరం, వందే మాతరం ఉద్యమం. అసలు ఈ వందే మాతరం ఉద్యమం ఏంటి సార్? ఇది ఎందుకు వచ్చింది? దీనికి గల కారణాలు ఉన్నాయా? ప్రీరిక్విజిట్. దీనికంటే ముందు తెలుసుకోవాల్సిన అంశాలు చూద్దాం. మొట్టమొదటి మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే, 1898 నుండి 1905 వరకు మన భారతదేశ వైస్రాయ్గా ఎవరు సార్? మన భారతదేశ వైస్రాయ్గా లార్డ్ కర్జన్ ఉన్నాడండి. ఎవరు సార్? లార్డ్ కర్జన్ గారు ఉన్నారు. ఈ లార్డ్ కర్జన్ గారి సమయంలో అంటే ఈయన ఏవేవో తీసుకొచ్చాడు సార్. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడం, కొత్త కొత్త సిద్ధాంతాలను తీసుకురావడం చేశాడు. ఈ సమయంలో ఏమైందంటే, బెంగాల్ అనే ఒక ప్రాంతం ఉంది, మనందరికీ తెలుసు. ఈ బెంగాల్ ప్రాంతం గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. బెంగాల్ ప్రాంతం అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశంలో అతి పెద్ద ప్రాంతం ఏదంటే బెంగాల్ సార్. అది జనాభా పరంగా కావచ్చు, విస్తీర్ణ పరంగా కావచ్చు, అది పెద్ద ప్రాంతం అండి. మరి జనాభా పరంగా 8 కోట్ల జనాభా ఈ బెంగాల్ ప్రాంతంలో నివసించేవాళ్ళు సార్. 8 కోట్ల జనాభా నివసించేవాళ్ళు సార్. మరి విస్తీర్ణం పరంగా తీసుకుంటే మనకు ప్రస్తుతం ఉన్న వెస్ట్ బెంగాల్, అస్సాము, బీహార్, ఆ తర్వాత ఒడిస్సా, ఆ తర్వాత జార్ఖండ్, ఏమంటున్నారు సార్? జార్ఖండ్, తర్వాత బంగ్లాదేశ్ అనే ఒక దేశం
బంగ్లాదేశ్ అనే ఒక దేశం, ఇన్ని ప్రాంతాలు కలిసి ఒక్క బెంగాల్ ప్రాంతంగా ఉండేది సార్. ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నా ఎంత పెద్దదో బెంగాల్ ప్రాంతం. దాదాపుగా 8 కోట్ల మంది జనాభా నివసించే వాళ్ళు. ప్రస్తుతం మనం చూస్తున్న వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, బంగ్లాదేశ్, ఇన్ని ప్రాంతాలను కలిపి ఒక దేశం అండి బంగ్లాదేశ్. అనగా ఇన్ని ప్రాంతాలను కలిపి బెంగాల్ ప్రాంతం అని పిలిచేవాళ్ళు. ఇందులో మళ్ళీ ఇంకా ఏముంది సార్, తూర్పు వైపున అంటే ఈస్ట్ సైడ్, తూర్పు వైపున ముస్లిమ్స్ ఎక్కువగా నివసించే వాళ్ళు. బాగుంది. మరి పడమర వైపున అంటే పశ్చిమం వైపున హిందువులు ఎక్కువగా నివసించే వాళ్ళు. అనగా ఒక రిలీజియన్ పరంగా మనం చూస్తే తూర్పు వైపున ముస్లింలు ఎక్కువగా నివసించే వాళ్ళు, పశ్చిమం వైపున హిందువులు ఎక్కువగా నివసించే వాళ్ళు. మరి సార్ లార్డ్ కర్జన్ అన్నారు, తర్వాత ఏదో బెంగాల్ గురించి చెప్తున్నారు, లింక్ ఏంటి? లింక్ చేద్దాము. లార్డ్ కర్జన్ గారు ఏం చేశారంటే, మామూలుగా అతని పీరియడ్లో, అతని కాలంలో, అతను వైస్రాయ్గా ఉన్న సమయంలో బెంగాల్ ప్రాంతంలో ఏ చిన్న పోరాటం మొదలైనా కూడా, అనగా ఏ చిన్న పోరాటం స్వాతంత్ర్యం కోసం ఏ చిన్న ఉద్యమం, ఒక సందులో ఒక గల్లీలో ఒక ఉద్యమం ప్రారంభమైతే అది చిలికి గాలి వాన అయినట్టు కొద్దిగా వ్యాపించి బెంగాల్ ప్రాంతం మొత్తం అంటుకునేది. ఆ ఉద్యమం బెంగాల్ ప్రాంతం మొత్తం అంటుకొని ఒక తారా స్థాయికి చేరేది, ఒక పీక్ మూమెంట్ గా మారేది. అంటే బ్రిటిష్ వారికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు ఎవరు? ఈ బెంగాల్ ప్రాంత ప్రజలు. ఈ రోజు లేస్తే ఒక ఉద్యమం, పడుకుంటే ఒక ఉద్యమం, బ్రిటిష్ వారికి నిద్ర పట్టనియట్లా ఎవరు? బెంగాల్ ప్రాంత ప్రజలు. మరి అప్పుడు వైస్రాయ్గా ఉన్న లార్డ్ కర్జన్ ఏం చేశాడంటే, ఒక క్రూరమైన మనస్తత్వంతో ఒక నాశనం చేయడానికి, మన భారతదేశాన్ని నాశనం చేయడానికి ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి సార్? బ్రిటిష్ వారిని ఇంటికి వెళ్ళిపోండి, మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మా దేశాన్ని మాకు వదిలిపెట్టండి అనే కదా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి వీటిని డైవర్ట్ చేయాలంటే నేనేం చేయాలి అని బాగా ఆలోచించిన మన వైస్రాయ్ కర్జన్ గారు ఏం చేశారు సార్ అంటే, బెంగాల్ విభజన ఏమన్నారు సార్? బెంగాల్ విభజన అనే ప్రపోజల్ తీసుకొచ్చాడు సార్. బెంగాల్ విభజన ఓకే, బెంగాల్ విభజన అనే ప్రపోజల్ తీసుకొచ్చాడు సార్. అంటే ఏంటి బెంగాల్ విభజన అంటే ఏంటి? నేను ఇందాక మీకేం చెప్పా, బెంగాల్ అతి పెద్ద ప్రాంతం అండి, 8 కోట్ల మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఒడిశా, జార్ఖండ్, బంగ్లాదేశ్ అనే ప్రాంతాలను కలిపి బెంగాల్ అంటాము. తూర్పు వైపున ముస్లింలు, పడమర వైపున హిందువులు ఉన్నారని చెప్పా కదా. మరి దీన్ని మొత్తం బేస్ చేసుకుని ఇదంతా బాగా గమనించిన లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేస్తున్నాము ఏమన్నాడు సార్? బెంగాల్ విభజన చేస్తున్నాము అన్నాడు. ప్రజలకు ఏం అర్థం అవ్వాల. ఆయన ఏ రోజు చెప్పాడంటే, బాగా సార్ డేట్స్ చాలా ఇంపార్టెంట్. 1905 జూలై 16న ప్రకటించాడండి. ఏమని ప్రకటించాడు? బెంగాల్ విభజన చేస్తున్నాము. అయ్యా బెంగాల్ ప్రజలారా, మిమ్మల్ని రెండుగా విభజిస్తున్నాము అంటే ప్రజలు అడిగారు, ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు విభజిస్తున్నారు? మేమందరం అన్నతమ్ముల్లాగా, మా మతం వేరే కానీ మేమందరం అన్నతమ్ముల్లాగా బాగా కలిసే ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు మీరు విడదీస్తున్నారు అని అడిగితే మన లార్డ్ కర్జన్ చెప్పిన సమాధానం ఏంటి సార్ అంటే, పరిపాలన సౌలభ్యం కొరకు, అనగా ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మాకు ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిపాలించడానికి మాతో అవ్వట్లేదు, మేము 2 ప్రాంతాలుగా విభజించి అడ్మినిస్ట్రేషన్ పెంచుతాము, ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన సౌలభ్యం కొరకు అని కర్జన్ ప్రజలతో చెప్పాడు. కానీ కర్జన్ యొక్క ప్రముఖ ఉద్దేశం ఏంటి? మెయిన్ రీజన్ ఏంటి బెంగాల్ విభజన చేయడానికి? రీజన్స్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, ఇతని మెయిన్ రీజన్ ఏంటంటే, మతపరంగా వీళ్ళను విభజిద్దాము, మతపరంగా వీళ్ళను విభజిద్దాము. వాడు బెంగాల్ విభజన ఎలా చెప్పాడతారంటే, తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్, అనగా ముస్లింలంతా ఒకవైపు, హిందువులంతా ఒకవైపు, ఈ విధంగా 2గా విభజిస్తున్నా. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్. మతపరంగా వీళ్ళని విభజించి వీళ్ళ మధ్యలోనే కలహాలు, తగాదాలు సృష్టిస్తే వాళ్ళు కొట్టుకుంటారు తప్ప మన జోలికి రారు, స్వాతంత్ర్యం అడగరు, మతపరంగా గొడవలు పెట్టొచ్చు అని మతపరంగా విభజిద్దామని వీడి మెయిన్ ఉద్దేశం సార్. మరి ఇంకొక రీజన్ ఏంటి? బెంగాల్ అతిపెద్ద ప్రాంతం. ఎందుకు సార్ బెంగాల్ అతిపెద్ద ప్రాంతం? పరిపాలన చేయడానికి కాదండి, వాళ్ళని విభజించడానికి. ఏ చిన్న ఉద్యమం జరిగినా కూడా తొందరగా ఫాస్ట్ గా ఒకరికొకరికి అంటుకొని ఒక కారు చిచ్చు అడవిని తగలబెట్టినట్టుగా ఈ చిన్న ఉద్యమం పెద్ద ఉద్యమంగా మారి బ్రిటిష్ వారిని తగలబెడుతుందండి. ఒక కారు చిచ్చు చిన్నగా మొదలయ్యి మొత్తం అడవిని ఎలా తగలబెడుతుందో, బెంగాల్లో ఏదైనా ఉద్యమం, చిన్న ఉద్యమం ప్రారంభమైతే మొత్తం బెంగాల్ మొత్తం వ్యాపించి ఒక పెద్ద ఉద్యమంలో తయారవుతుంది. అవునా కాదా? అందుకు దానికోసమే బెంగాల్ అతిపెద్ద ప్రాంతము, దాన్ని విభజిస్తాము. కానీ ప్రజలకు చెప్పింది ఏంటి? ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన సౌలభ్యం కదా. మరి 3వ రీజన్ ఏం చెప్పాడు సార్? వాడి ఉద్దేశం 3వ రీజన్ ఏంటంటే, డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు సిద్ధాంతాన్ని ఇక్కడ అప్లై చేశారు సార్. వాడి మనసులో ఉన్న 3 ఉద్దేశాలు ఇవ్వండి.
మతపరంగా విభజించి తగాదాలు పెడదాం. బెంగాల్ అతిపెద్ద ప్రాంతం కాబట్టి విభజిస్తే ఉద్యమాలు తొందరగా తారాస్థాయికి చేరవు, పూర్తి రూపాన్ని ఈ కార్యరూపంలోకి రావు. తర్వాత డివైడ్ అండ్ రూల్. సార్ డివైడ్ అండ్ రూల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మా టీం ఉంది, మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నాము, మేమంతా కలిసి ఉంటే మాకు ఎంత బలం ఉంటుంది సార్. ఎవరైనా మాతో గొడవ పడాలంటే ఆలోచిస్తారు, అయ్యో చరణ్ వాళ్ళ టీం 10 మంది ఉన్నారు, వాళ్ళతో కష్టం అండి బాబు అంటారు. అదే మేము విడిపోయి లాస్ట్కి నేను ఒకడిని, వాడొకడు మిగిలితే మమ్మల్ని కొట్టడం ఈజీయా లేదా మాతో పెట్టుకోవటం ఈజీయా? అంటే ఐక్యమత్యమే బలం అండి. ఎప్పుడైనా కలిసి ఉంటేనే మంచిది, కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత ఉంది కదా, సేమ్ అదే ఫార్మాట్ లో ఐక్యమత్యం బలం సార్. విడిపోవడం వలన నీ బలాన్ని నువ్వు విడదీసుకున్నట్టు అవుతుంది, అందరూ కలిసి ఉండడం వలన నీకు ఏనుగంత కొండంత బలం వస్తుంది కదా. ఆ బలాన్ని విడదీయాలి, వారి బలగాన్ని జరపాలి, ఎవడికి వాడు సపరేట్ అయిపోవాలి, డివైడ్ చెయ్యాలి. విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు ఎవరు? లార్డ్ కర్జన్. ఇటువంటి దుర్బుద్ధితో ఆలోచన చేసి మన బెంగాల్ విభజనను 1905 జూలై 16న ప్రకటించి 1905 అక్టోబర్ సార్ ఎక్స్క్యూజ్ మీ, చిన్న కరెక్షన్ సార్, 1905 జూలై 20న ప్రకటించి 1905 అక్టోబర్ 16 నుండి అమలు చేస్తా అన్నాడు సార్. ప్రకటన జరిగింది 1905 జూలై 20 సార్, అమలు చేస్తా అని చెప్పింది 1905 అక్టోబర్ 16 సార్. అంటే ఎన్ని మంత్స్ గ్యాప్ ఉందండి? మినిమం అంటే దాదాపుగా 3 నెలల సమయం ఉంది సార్. దాదాపుగా 3 నెలల సమయం. 1905 జూలై 20న ప్రకటించాడు, అక్టోబర్ 16న నీకు అమలు చేస్తా అని చెప్పేశాడు. క్లియర్. మరి ఇప్పుడు బెంగాల్ ప్రజలు సతమతం అయ్యారండి, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. ఇదేంటి, మేము ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు మమ్మల్ని విభజించడం ఏంటి, బెంగాల్ విభజన అంటున్నాడు, ఏంటిది? వారిలో వారు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, వారిలో వారు చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఎవరికి ఏం అర్థం కావట్లా. మరి బెంగాల్ విభజన ఆపాలి, దానికోసం మనం ఏం చేయాలి? ఏదైనా ఉద్యమం మొదలు పెడదాం. ఏ విధంగా ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాలి, ఒక అడుగు ఎలా ముందుకు వేయాలి, దీనికి నాయకత్వం ఎవరు వహిస్తారు, మరి మనం విజయం సాధించగలమా లేదా? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు సతమతం అవుతున్నారు, ఒకరితో ఒకరు డిస్కస్ చేస్తున్నారు. పక్కింట్లో ఉన్న అక్క ఏం చేద్దాం, తమ్ముడు ఏం చేద్దాం రా, బెంగాల్ విభజన అంటున్నాడు. మసీదుల్లో చర్చ జరుగుతుంది, దేవాలయాల్లో చర్చ జరుగుతుంది. భాయ్ క్యా హో రహా హై, తమ్ముడు ఏం జరుగుతుంది? అన్న తమ్ముళ్ళలో ఉన్న మన హిందువులు ముస్లింలు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి ఏమి అర్థం కావట్లా. సమయం దగ్గర పడుతుంది, జూలై నెల అయిపోయింది, ఆగస్టులోకి అడుగు పెట్టాము. ఏం చెయ్యాలి? ఇలాంటి సమయంలో మన బెంగాల్లో ఉడుకు రక్తం మరుగుతున్న మన కొంతమంది యువకులు వచ్చారు సార్. ఏంటి, ప్రజలందరూ సతమతం అవుతున్నారు ఉద్యమాన్ని ఎలా ప్రారంభించాలి అని. ఆ సమయంలో బెంగాల్లో ఉన్న కొంతమంది యువకులు, స్వాతంత్ర పోరాటంలో ఆరితేరి ఉన్న కొంతమంది యువకులు, ఉడుకు రక్తంతో ఉన్న కొంతమంది యువకులు బయటకు వచ్చారండి. ఆ యువకులు ఎవరు సార్? చూద్దాం. ఆ యువకులు ఎవరు సార్? మొదటి వ్యక్తి ఆనంద్ మోహన్ బోస్. చాలా ఇంపార్టెంట్ సార్, ఆనంద్ మోహన్ బోస్. ఇంకొక వ్యక్తి ఎవరు సార్? బిపిన్ చంద్రపాల్. యువకులండి, మరిగిపోతున్నారు ఉడుకు రక్తంతో, సాధించాలి స్వాతంత్రం అని. తర్వాత బాల గంగాధర్ తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, ముద్దుగా ఎస్ఎన్ బెనర్జీ అంటాం సార్. సురేంద్రనాథ్ బెనర్జీ, ముద్దుగా ఎస్ఎన్ బెనర్జీ. ఇంకా ఎవరు వచ్చారు సార్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు సార్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఎవరున్నారు సార్? లాలా లజపత్ రాయ్ వచ్చారు సార్. ఒక కూడలిలోకి వచ్చారు, అనగా ఒక జంక్షన్ లోకి వచ్చారు. జంక్షన్ లోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఆనంద్ మోహన్ బోస్ ఏమంటున్నాడంటే, అయ్యా బెంగాల్ ప్రజలారా. ఏమన్నాడు సార్ ఆనంద్ మోహన్ బోస్? అయ్యా బెంగాల్ ప్రజలారా, ఈ లార్డ్ కర్జన్ దురుద్దేశంతో ఆలోచిస్తున్నాడు, పరిపాలన సౌలభ్యం కొరకు కాదు, ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కొరకు కాదు మనల్ని విభజించేది. అన్న తమ్ముళ్ళలా అక్క చెల్లెళ్ళలా కలిసున్న మనల్ని విభజించు పాలించు, మన బలాన్ని తొక్కివేయాలనుకుంటున్నాడు, మన బలాన్ని తీసేసి మనల్ని బలహీనులుగా తయారు చేయాలనుకుంటున్నాడు. ప్రజలారా మీరు మోసపడకండి అని ఆనంద్ మోహన్ బోస్ గారు చెబుతుంటే, వెంటనే పక్కనే ఉన్న బాల గంగాధర్ తిలక్ గారు ఏమంటున్నారంటే, మనం ఇంతవరకు అక్క తమ్ముళ్ళులా అన్న చెల్లెళ్ళులా కలిసి ఉన్నాము, మనందరం భారతీయులం. ఎటువంటి దుష్ట శక్తి అనగా బ్రిటిష్ వాడు 100 మంది, వేలు, లక్షలు, కోట్ల మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చినా మనల్ని విడదీయలేరు, మనమంతా భారతీయులం అని ఎవరు చెప్పారు సార్? బాల గంగాధర్ తిలక్ గారు చెప్పారు. అటు సైడ్ వెంటనే ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు లేచి, బెంగాల్ విభజన రద్దు,
మేము ముందుండి ఈ పోరాటాన్ని తీసుకువెళ్తాం. మాతో నడవడానికి మీరు సిద్ధమా? మాతో నడవటానికి మీరు సిద్ధమా? బెంగాల్ విభజనను ఆపేద్దాం, బెంగాల్ విభజనను రద్దు చేయిద్దాం, పోరాటాన్ని మొదలు పెడదాం అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మాట్లాడుతుంటే పక్కనే ఉన్న లాలా లజపత్ రాయ్ ఏమన్నాడంటే వందే మాతరం. ఏమన్నాడు సార్? వందే మాతరం. మన ఈ ఉద్యమం పేరు వందే మాతరం అని పెడదాం, వందే మాతర ఉద్యమం అన్నాడు. ఆనంద్ మోహన్ బోస్ చెప్పిన మాటలు ప్రజలకు అర్థమయ్యాయి. సురేంద్రనాథ్ బెనర్జీ గారు చెప్పిన మాటలు ప్రజలకు అర్థమయ్యాయి. బాల గంగాధర్ తిలక్ చెప్పిన మాటలు ప్రజలకు అర్థమయ్యాయి. లాలా లజపత్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడి దాకా అర్థమయ్యాయి. కానీ లాలా లజపత్ రాయ్ చెప్పిన వందే మాతర ఉద్యమం అర్థం కాలా. ఒక యువకుడు లేచాడు, లాలా లజపత్ రాయ్ అన్నా పోరాటం చేద్దాం, రక్తం మరిగిపోతుంది, ఇంతవరకు మాకు దారి చూపే వ్యక్తి లేక మేము ఆగిపోయాం, నువ్వు మమ్మల్ని నడిపించు, నీ వెంట నడుస్తాం, పోరాటం చేద్దాం, బెంగాల్ విభజనను ఆపేద్దాం అన్నాడు ఒక యువకుడు. పక్కనే ఉన్న ఇంకొక యువకుడు లేచి అన్నా లజపత్ రాయ్ అన్నా వందే మాతర ఉద్యమం అంటున్నావే, ఆ ఉద్యమానికి ఈ పేరు ఎందుకు పెట్టావన్నా? బెంగాల్ విభజన రద్దు ఉద్యమం, లార్డ్ కర్జన్ వ్యతిరేక ఉద్యమం, ఇలాంటి పేర్లు పెడదామన్నా అన్నాడు. అప్పుడు లాలా లజపత్ రాయ్ ఏమన్నాడంటే, తమ్ముడు ఆవేశపడద్దు, ఒక మాట చెప్తాను విను, మనము ఈ రోజు బెంగాల్ విభజనను రద్దును అడ్డుకోవడానికి మాత్రమే పోరాడుతున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం సంతానులు అనే సన్యాసులు ఫకీర్లు మన భారతదేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఏం చేశారు? మాతృభూమి కోసం, జన్మభూమి కోసం తమ ప్రాణాలను అర్పించారు, పోరాడారు. దేనికోసం? మన మాతృభూమి కోసం. మరి వాళ్ళు తమ పోరాటంలో ఉపయోగించిన పాట ఏంటి? పోరాటం కోసం వాడిన పాట ఏంటంటే వందే మాతరం, వందే మాతరం. ఆ వందే మాతర పాటను లేదా వారి త్యాగాన్ని స్ఫూర్తిగా మనం ఈ రోజు మన ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు పెడదాం. ఏమన్నారు సార్? వాళ్ళ త్యాగానికి స్ఫూర్తిగా, వాళ్ళ ఆత్మ సమర్పణకు చిహ్నంగా వాళ్ళు వాడిన వందే మాతరం దేశభక్తి గీతాన్ని మనం మన ఉద్యమానికి వందే మాతరం ఉద్యమం అని పేరు పెడదాం అని ఎవరు చెప్పారు సార్? లాలా లజపత్ రాయ్ గారు చెప్పారు. ప్రజలకు రక్తం మరిగిపోయిందండి, మన దేశం కోసం, మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించారా సంతానులు? వాళ్ళు వందే మాత్రం పాటను ఉపయోగించారా? లేద్దాం, పోరాడతాం. దేశం కోసం వాళ్ళు పోరాడితే కనీసం బెంగాల్ విభజన రద్దును అడ్డుకోలేమా? బెంగాల్ విభజన రద్దు చేయలేమా? పోరాడదాం, మేము మీ వెంట ఉంటామని చెప్పి కూడల్లో ఉన్న ప్రజలందరూ వందే మాతరం, వందే మాతరం అనడం మొదలు పెట్టారు సార్. డన్. ఇక్కడితో రాజేశారండి. ఎవరు? మన బెంగాల్ యువకులు, ఉడుకు రక్తంతో మరిగిపోతున్న స్వతంత్ర సమర యోధులు ఆనంద్ మోహన్ బోస్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, లాలా లజపత్ రాయ్. అయిపోయిందా? అగ్గి రాజేశారు. బెంగాల్ ప్రజలకు మరుగుతుంది. మరి ఏం చేశారు? వీళ్ళు మొదలు పెట్టారు, అగ్గి రాజేసి కార్చి చెలిగి వదిలేశారు. అడివంతా అంటుకోవాలి, అంటుకుంటుంది. ఏం జరిగింది చూద్దాం. 1906వ సంవత్సరం, 1906వ సంవత్సరం. మరి ఏ రోజున వీళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించారు సార్ అంటే 1905 ఆగస్టు 7న. డేట్ ఎక్కడో విన్నట్టుందా? నేను స్టార్టింగ్ లో చెప్పానా? పొలిటికల్ సాంగ్ లేదా రాజకీయ పాటగా 1905 ఆగస్టు 7న ఆవిర్భవించిందని. ఎందుకు? వందే మాతర ఉద్యమ కాలంలో మన లాల్ లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళు రాజేసిన ఒక అగ్గి 1905 ఆగస్టు 7. డైరెక్ట్ బిట్ అండి. వందే మాతర ఉద్యమం ఏ రోజున ప్రారంభమైంది? 1905 ఆగస్టు 7. దేనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. మరి వీరి ప్రధాన లక్ష్యం ఏంటి? బెంగాల్ విభజన రద్దు. క్లియర్. మరి ప్రారంభమైంది, డన్. నెక్స్ట్ ఏం జరిగింది సార్? 1906వ సంవత్సరం బరైసల్ ప్రాంతంలో, ఏ ప్రాంతం అండి? బరైసల్ అనే ప్రాంతంలో, ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ లో ఉంది. ఈ ప్రాంతంలో ఇంపార్టెంట్ సార్, 1906 బరైసల్ ప్రాంతం బంగ్లాదేశ్ లో ఉంది. ఈ ప్రాంతంలో 10,000 మంది ప్రజలు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసి రోడ్డు మీద ర్యాలీ నిర్వహించారు సార్. మార్చింగ్ అంటాం సార్. 10,000 మంది ప్రజలు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? వందే మాతరం, బెంగాల్ విభజనను రద్దు చేయండి, వందే మాతరం ఇలాంటి స్లోగన్స్ చేసుకుంటూ రోడ్డు మీద 10,000 మంది నడుచుకుంటూ పోతుంటే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టింది సార్. గుండె అదిరిందండి. బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టింది. ఏం అర్థం కాలే, ఇదేంటి? వందే మాతర ఉద్యమం చిన్నగా ప్రారంభమై ఇంత కార్యరూపం దాల్చిందా సార్? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 10,000 మంది ప్రజలు వందే మాతరం, వందే మాతరం అని రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే బ్రిటిష్ వాళ్ళకి అర్థం అవ్వలేదండి. వెన్నులో వణుకు పుట్టింది సార్, గుండెలు అదిరాయండి. ఈ విధంగా వందే మాతర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు మన యువకులు బెంగాల్లో.
స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కొంతమంది యువకులు. డన్. మరి ఇంకా ఏం జరిగింది సార్? బరైసల్ బంగ్లాదేశ్‌లో చేశారు. నెక్స్ట్ మరి దీనికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అంటే ఇది భారతదేశం మొత్తం వ్యాపించిందండి. ఈ వందే మాతరం ఉద్యమం భారతదేశం మొత్తం వ్యాపించింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు నాయకత్వం వహించారు. అంటే ఒక నాయకుడు ఉండాలి కదండీ సార్! ఒక టీమ్‌ని నడిపించాలన్నా, ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక నాయకుడు ఉండాలి కదా! మరి వివిధ ప్రాంతాలలో వివిధ నాయకులు ఉన్నారు. మరి ఆ నాయకులు నీకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. మెయిన్ నాయకులను నేను చెప్తాను చూడు. మహారాష్ట్రలో ఎవరు నాయకత్వం వహించారు సార్? బాల గంగాధర్ తిలక్. ఉద్యమం కార్యరూపం దాల్చిందండి. కార్చి చడివిని మొత్తం తగలబెడుతుంది. మహారాష్ట్రలో బాల గంగాధర్ తిలక్. మన ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఏమంటున్నా సార్? గాడిచర్ల హరి సర్వోత్తమరావు మన ఆంధ్ర ప్రాంతానికి నాయకత్వం వహించాడు. మహారాష్ట్ర ప్రాంతానికి మన బాల గంగాధర్ తిలక్ నాయకత్వం వహించాడు. బాగుంది సార్. మరి దేశం మొత్తానికి ఒక నాయకుడి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్పొచ్చు సార్? ఈ వందే మాతర ఉద్యమానికి దేశం మొత్తం ఒక నాయకుడి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్పొచ్చండి? బాల గంగాధర్ తిలక్. ఈయన పోరాటం ఎలా ఉందంటే, ఈయన ఉద్యమం ఎలా ఉందంటే, ఒక చిరుత జింక మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో, ఏం చెప్తున్నా సార్? ఒక చిరుత పులి జింక మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో బాల గంగాధర్ తిలక్ బ్రిటిష్ వారి మీద ఆ రేంజ్ లో దాడి మొదలు పెట్టాడు సార్. బ్రిటిష్ వారికి చెమటలు పట్టించాడండి. వెన్నులో వణుకు పుట్టించాడు. ఏ రోజు ఏం చేస్తాడో తెలియదు, ఏ రోజు ఎక్కడుంటాడో తెలియదు. ఆ విధంగా వందే మాతరం ఉద్యమంలో బాల గంగాధర్ తిలక్ బ్రిటిష్ వారికి నిద్ర లేకుండా చేశాడు. ఒకవేళ పడుకుంటే కలలో కూడా ఆయన కనిపిస్తున్నాడు బ్రిటిష్ వాళ్ళకి. ఆ విధంగా తన పోరాట ప్రతిమతో, తన పోరాట పటిమతో బ్రిటిష్ వాళ్ళకు నిద్ర లేకుండా చేశాడు ఎవరు? మన బాల గంగాధర్ తిలక్. దేశం మొత్తంలో వందే మాతరం ఉద్యమ నాయకుడు ఎవరంటే మనం మొట్టమొదట మనకు గుర్తు రావాల్సిన పేరు బాల గంగాధర్ తిలక్. క్లియరా సార్? క్లియర్. మరి ఇంత పోరాటం చేస్తున్నాడే బాల గంగాధర్ తిలక్. ఈయన పోరాటం ఎలా ఉందంటే వందే మాతరం ఉద్యమమో బెంగాల్ విభజన రద్దు కోసమో ఉన్నట్టు లేదు, స్వాతంత్ర్యం కోసం ఉన్నట్టుంది. ఇలాగే ఈయన పోరాటం కొనసాగితే మన బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి భారతీయులు తరిమి కొడతారేమో, వీళ్ళకు స్వాతంత్రం వెంటనే ఇవ్వాల్సి వస్తుందేమో అని బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయారు సార్. ఆ రేంజ్ లో ఉంది బాల గంగాధర్ తిలక్ గారి పోరాట పటిమ. అందుకని ఏం చేశారంటే బాల గంగాధర్ తిలక్ ని రాజద్రోహం, ఏమంటున్నా సార్? రాజద్రోహం అనే కేసు పెట్టి 1908వ సంవత్సరంలో, సార్ ఇయర్స్ ఇంపార్టెంట్, రాజద్రోహం అనే కేసు పెట్టి 1908వ సంవత్సరంలో ఏం చేశారు సార్? అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మాండలే జైలుకు పంపించారు. అరెస్ట్ చేసి మాండలే జైలుకు, అనగా బర్మా సార్ ఇది. మాండలే జైలు ఎక్కడుందంటే బర్మా. ప్రస్తుతం మనం బర్మాని మయన్మార్ అంటున్నాము. బర్మాని మయన్మార్ అంటున్నాము. ఈ మాండలే జైలుకు పంపించి 6 సంవత్సరాలు నిర్బంధించారు సార్. 1908లో అరెస్ట్ అయిన వ్యక్తి తిరిగి 1914లో విడుదల చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని సంవత్సరాలు లోపల పెట్టారంటే ఏ స్థాయిలో బాల గంగాధర్ తిలక్ గారి పోరాటం ఉందో మీరు ఊహకే వదిలేస్తున్నా సార్. ఆ స్థాయిలో బాల గంగాధర్ తిలక్ గారు పోరాటం చేశారు. ఆయన 1908వ సంవత్సరంలో మాండలే జైలులో అరెస్ట్ చేస్తే 1914లో విడుదల చేశారండి. క్లియరా? క్లియర్. మరి నాయకుల గురించి కూడా చూసాము. మరి నెక్స్ట్ ఇంకా ఏం చూడాలి సార్? నెక్స్ట్ మరి మనం ఉద్యమం చేస్తున్నాము. మనం దేనికి ఉద్యమం చేస్తున్నాము? బెంగాల్ విభజన రద్దుకు. మన డిమాండ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? మనం నిరసనలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అవి ప్రభుత్వాలకు తెలియజేయాలి కదా. మరి మన నిరసనలు ఏంటి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మరి వందే మాతరం ఉద్యమంలో ప్రజలు బెంగాల్ విభజన రద్దుతో పాటు కొన్ని నిరసనలు తెలియజేశారు. కొన్ని అంశాలు మాకు కలగజేయండి అని చెప్పారు. మరి ఆ అంశాలు ఏంటి? లేదా నిరసనలను ఏ విధంగా తెలియజేశారు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, విదేశీ వస్తువులను బహిష్కరించండి. ఏమంటున్నారు? విదేశీ వస్తువులను బహిష్కరించండి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి. ఇంకా ఏమంటున్నారు సార్? గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యతనివ్వండి. గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యతనివ్వండి. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు. ఇంకా ఏమంటున్నారు సార్? ఆంగ్ల న్యాయస్థానాల రద్దు. ఆంగ్ల న్యాయస్థానాల రద్దు.
ఇది మెయిన్గా నిరసనలు తెలిపారు సార్. ఏం చెప్పారు? విదేశీ వస్తువుల బహిష్కరణ అంటే ముడి సరుకు మొత్తం భారతదేశం నుండి తక్కువ ధరకు తీసుకొని వెళ్ళి మీరు మీ బ్రిటన్లో, ఇంగ్లాండ్లో దాని ఫ్యాక్టరీలలో పూర్తి స్థాయి వస్తువుగా తయారు చేసి తిరిగి మళ్ళీ భారతదేశానికి తీసుకొని వచ్చి మాకు అంతకంత ధర పెట్టి అమ్ముతున్నారు. మరి అది సమంజసమేనా? మాకు మీ విదేశీ వస్తువులే వద్దు. విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ వస్తువులనే వాడదాం, ప్రోత్సహిద్దాం, గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యతనిద్దాం. అంటే గ్రామంలో జరిగే పంచాయతీలకు ప్రాధాన్యత కల్పించండి. మా సమస్యలు ఏవైనా ఉంటే పంచాయతీలలో మేము తేల్చుకుంటాము. జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయండి, యూనివర్సిటీస్ ఏర్పాటు చేయండి, మన భారతీయుల యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయండి, విద్యను అభివృద్ధి చేసుకుందాం, విద్యా వ్యవస్థను పెంపొందించుకుందాం. క్లియర్. మరి ఆంగ్ల న్యాయస్థానాల రద్దు. ఈ ఆంగ్ల న్యాయస్థానాలు అంటే అప్పుడు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అలాంటివి ఉండేవి కదా, పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలో ఉండేవి సార్ అవి. వాళ్ళ న్యాయం ఎలా ఉండేదంటే, వాళ్ళ తీర్పులు ఎలా ఉండేవంటే, బ్రిటిష్ వారికి ఒక రకంగా తీర్పిచ్చే వాళ్ళు, భారతీయులకు ఒక రకంగా తీర్పిచ్చేవారు. బ్రిటిష్ వాడు తప్పు చేసినా కూడా ఒప్పని చెప్పేవాళ్ళు, మన వాళ్ళు ఒప్పు చేసినా తప్పని చెప్పేవాళ్ళు. మరి కరెక్టా? కరెక్ట్ కాదు. ఈ ఆంగ్ల న్యాయస్థానాలు మాకు వద్దు, వీటిని రద్దు చేయండి. ఇలాంటి నిరసనలతో ముందుకెళ్లారు సార్. నిరసనల గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకోవాలి సార్? సార్ ఇక్కడ ఇంపార్టెంట్గా కొన్ని పత్రికలు ఉన్నాయండి, కొన్ని పత్రికల గురించి తెలుసుకోవాలి. సార్ మరి ఏ పత్రిక సార్ అంటే, ఇప్పుడు వందే మాతరం ఉద్యమం 1905 ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైందని నేను మీకు క్లియర్గా చెప్పా. 1905 మళ్ళీ మెన్షన్ చేసుకోండి సార్. 1905 ఆగస్టు 7వ తేదీన మనకు వందే మాతరం ఉద్యమం ప్రారంభమైంది. మరి ఇది ప్రారంభం కావటానికంటే ముందే ఒక పత్రిక ముందుగానే పసిగట్టింది సార్. అరే బ్రిటిష్ వెదవల్లారా, మీరు బెంగాల్ విభజన చేశాము, ప్రకటన చేశామని సంబరపడుతున్నారే, కానీ భారతీయులు ఒక ఉద్యమం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఏ ఉద్యమం మొదలు పెట్టాలో వాళ్ళకి అర్థం కావట్లా, ఏదో ఒక ఉద్యమం అయితే మొదలు పెడతారు, జాగ్రత్తగా ఉండండి అని ఈ వందే మాతరం ఉద్యమం గురించి ముందుగానే హెచ్చరించిన పత్రిక ఒకటి ఉంది సార్. సార్ నాకు అర్థం కాల సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2026 సంవత్సరం జనవరిలో మన కూటమి ప్రభుత్వం లేదా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఒక ప్లానింగ్లో ఉంది. నీకు ఎక్కడైనా అఫీషియల్గా అనౌన్స్ చేసిందా? 2026లో మేము జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతున్నామని అఫీషియల్గా ఎక్కడైనా అనౌన్స్మెంట్ ఉందా? లేదు. కానీ మనకు ఎలా తెలిసింది? కొన్ని విషయాలు ముందుగానే తెలుస్తాయి సార్. న్యూస్ పేపర్ల ద్వారా కానీ, మీడియా రంగం, పత్రికా రంగం ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ కొన్ని లీకులు వస్తూ ఉంటాయి. ఆ లీకుల ద్వారా మనం ముందుగానే పసిగట్టామా? అరే 2026లో జాబ్ క్యాలెండర్ రాబోతుందంట అని మనం ముందుగానే పసిగట్టామా? అలాగా వందే మాత్రం ఉద్యమం లాంటి ఒక ఉద్యమం ప్రారంభం అవ్వబోతుందిరా బ్రిటిష్ వెతవల్లారా, జాగ్రత్త పడండి అని ఒక పత్రిక ముందుగానే హెచ్చరించింది సార్. ఆ పత్రిక ఏంటి? అమృత్ బజార్ పత్రిక. అమృత్ బజార్ పత్రిక. శిశిర్ కుమార్ ఘోష్ గారి ఎడిటర్ లేదా సంపాదకుడు. శిశిర్ కుమార్ ఘోష్. అమృత్ బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్ గారు సంపాదకుడు లేదా ఎడిటర్ గా ఉన్న అమృత్ బజార్ పత్రిక ముందుగానే హెచ్చరించింది. మరి ఇంకో పత్రిక ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది. ఇప్పుడు వందే మాతరం ఉద్యమం ప్రారంభం అయ్యింది, బాగా ప్రజల్లో దూసుకెళ్తుంది, కారు చిచ్చు రగిలి అడవిని మొత్తం కాల్చినట్టుగా బాగా ముందుకు పోతుంది. మరి దీన్ని ఇంకా వ్యాప్తి చేయాలి, దీన్ని ఇంకా ప్రచారం చేయాలి. మరి వందే మాతరం ఉద్యమం గురించి పత్రికలో బాగా ప్రచారం చేసిన పత్రిక ఏది సార్? చూద్దాం. సంజీవిని. ఏ పత్రిక అండి? సంజీవిని. కృష్ణ కుమార్ మిశ్రా. ఏమంటున్నా సార్? కృష్ణ కుమార్ మిశ్రా మరియు ఎస్ఎన్ బెనర్జీ అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళిద్దరు ఎడిటర్స్ లేదా సంపాదకులుగా ఉన్న సంజీవిని పత్రిక బాగా ప్రచారం చేసింది సార్. వందే మాతరం ఉద్యమాన్ని బాగా ప్రచారం చేసిన పత్రికలు సంజీవని పత్రిక అండి. దీన్ని ముందుగా పసిగట్టి చెప్పిన పత్రిక అమృత్ బజార్ పత్రిక సార్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. డన్. మరి నెక్స్ట్ ఏం డిస్కస్ చేయబోతున్నాం సార్? ఉద్యమ అంతం. ఉద్యమం ముగిసిందా లేదా? ఉద్యమ అంతం అంటే ఉద్యమం ముగిసిందా లేదా? ఎలా ముగిసింది? ముగిస్తే మనం విజయం సాధించామా లేదా ఓడిపోయామా, విఫలం చెందామా? ఇలాంటి అంశాలు ఇక్కడ చూద్దాం. ఉద్యమం తారాస్థాయికి చేరింది సార్, తారాస్థాయికి చేరింది. ఎలా అంతమైందంటే ఇది పెద్ద ట్రాజెడీ అండి, ఇది ఒక ట్విస్ట్. అసలు ఊహించం మనం ఈ స్థాయిలో వందే మాతరం ఉద్యమం విజయవంతం అవుతుందని ఎవరూ ఊహించరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సినిమాకి వెళ్తే నా క్లైమాక్స్ అర్థమైపోతుంది. అరే క్లైమాక్స్ ఇలా జరుగుతుందేమో, లేదా క్లైమాక్స్ ఇంకో విధంగా జరుగుతుందేమో, నాకు ఒక ఐడియా వస్తుంది. కానీ సినిమా చూడంగా 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 క్లైమాక్స్కి వస్తే నాకు పెద్ద ట్విస్ట్, మదీనమ్మ సౌండ్ లేదు నాకు. ఈ రకంగా ఎండ్ చేశాడా డైరెక్టర్? నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. హీరో చనిపోవచ్చు, హీరోయిన్ చనిపోయిందేమో, హీరోయిన్ని పెళ్లి చేసుకోలేదు, హీరోయిన్ వచ్చేసి విలన్ని పెళ్లి చేస్తుంది. ఇలాంటి ట్విస్ట్లతో ఒక సినిమా ఎండ్ అయితే నీకు క్లైమాక్స్ తర్వాత ఏమనిపిస్తుంది సార్?
హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఎంత అద్భుతంగా తీశాడయ్యా, నేను ఒకలా అనుకుంటే ఇంకొకలా తీశాడు అని నీకు అనిపిస్తుందా? సేమ్ అలానే వందే మాతరం ఉద్యమం కూడా మన ఊహకు అందని విధంగా ముగిసింది, విజయవంతమైంది, చివరికి బెంగాల్ విభజన రద్దు కూడా అయింది. మరి ఏంటి సార్ అంతగా చెప్తున్నారు, మరి ఆ ట్విస్ట్ ఏంటి సార్? అంత వెరైటీగా ఎండ్ అయిందా వందే మాతరం ఉద్యమం? వెరైటీగా ఎండ్ అయింది. చూద్దాం. 1911వ సంవత్సరంలో మన బ్రిటన్ రాజు కింగ్ జార్జ్ ఫైవ్, జాగ్రత్తగా నేమ్స్ మెన్షన్ చేసుకోండి సార్, కింగ్ జార్జ్ ఫైవ్ అతని వైఫ్తో కలిసి, అతని భార్యతో కలిసి భారతదేశానికి రావాల్సి ఉంది, పర్యటన ఉంది. 1911లో కింగ్ జార్జ్ ఫైవ్ బ్రిటన్ రాజు అండి, ఈయన బ్రిటన్ రాజు సార్, అతని భార్యతో కలిసి భారతదేశానికి రావాల్సి ఉంది. ఆ సమయంలో మన లార్డ్ కర్జన్ వైస్రాయ్ పదవీ కాలం అయిపోయింది. ఈ సమయంలో వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరంటే, ఈ సమయంలో వైస్రాయ్గా ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే రెండవ హార్డింజ్. ఏం పేరు సార్? రెండవ హార్డింజ్. 1911లో వైస్రాయ్గా ఉన్న వ్యక్తి. మన వందే మాతరం ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా భారతదేశం మొత్తం ప్రజల నినాదం ఒక్కటే, వందే మాతరం, వందే మాతరం అంటున్నారు. దీంతో హార్డింజ్ ఏం చేశాడంటే, మనకు 1911లో కింగ్ జార్జ్ ఫైవ్ భారతదేశానికి రాబోతున్నాడు. భారతదేశంలో అతని భార్యతో అడుగు పెట్టే సమయంలో ఈ భారతీయులు వెళ్ళి కింగ్ జార్జ్ ఫైవ్ గో బ్యాక్, గో బ్యాక్ కింగ్ జార్జ్ ఫైవ్ అంటారేమో, బెంగాల్ విభజన రద్దు చేయండి, బెంగాల్ విభజన రద్దు చేయండి అని నినాదాలు చెబుతారేమో, వీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి అని ఆయన ముందు నినాదాలు పలుకుతారేమో అని హార్డింజెకి భయం వేసింది సార్. అలా చేస్తే కింగ్ జార్జ్ ఫైవ్ ఏమనుకుంటాడు, భారతదేశంలో పరిపాలన సరిగ్గా జరగట్లేదు, ఈ లార్డ్ హార్డింజే పరిపాలన సరిగ్గా చేయట్లేదు అని భావించి తనను పదవి నుండి పీకేసే అవకాశం ఉంది. అయ్యో, ఈ భారత ప్రజలు నా పదవికే ఎసరు పెట్టేలా ఉన్నారే, ఏమన్నాడు సార్? ఈ భారత ప్రజలు నా పదవికే ఎసరు పెట్టేలా ఉన్నారే, మరి దీన్ని ఏదో ఒకటి చేయాలి నేను అని ఆలోచించి ఈ రెండవ హార్డింజ్ ఏం చేశాడంటే 1911వ సంవత్సరంలోనే ఢిల్లీ దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు సార్. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా నోట్ చేసుకోండి సార్. ఢిల్లీ దర్బార్ అంటే ఏంటి సార్? ఢిల్లీ దర్బార్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రచ్చబండ కార్యక్రమాన్ని చేశారు, గుర్తుందా సార్? రచ్చబండ కార్యక్రమం సేమ్ అలానే ఢిల్లీ దర్బార్ను నిర్వహించాడు ఎవరు? మన రెండవ హార్డింజ్ గారు. ఎందుకు నిర్వహించాడు సార్? మరి ఎవరు వచ్చారు సార్ అంటే, అప్పటికే వందే మాతరం ఉద్యమం తారాస్థాయికి చేరింది, అవునా కాదా? అవును. చేరిన తర్వాత చాలా మంది నాయకులు అరెస్ట్ అయ్యారు, బాల గంగాధర్ తిలక్తో పాటు చాలా మంది నాయకులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత మిగిలిన చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించాడు మన లార్డ్ రెండవ హార్డింజే. ఢిల్లీ దర్బార్ అని చెప్పి పిలిపించాడు. పిలిపించి వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు సార్ అంటే, కొంతమంది నాయకులు వచ్చారు, నేను లార్డ్ హార్డింజే, నా ముందు కొంతమంది నాయకులు కూర్చున్నారు, నేను అడుగుతున్నా, అయ్యా అయ్యా భారత స్వతంత్ర సమర యోధులారా, వందే మాతరం ఉద్యమాన్ని బాగానే చేస్తున్నారు, తారాస్థాయికి తీసుకెళ్లారు, బ్రహ్మాండంగా జరుగుతుంది, మరి ఈ ఉద్యమాన్ని మీరు ఆపేయండి సార్, మరి మీరు ఈ ఉద్యమాన్ని ఆపేయండి సార్, ఈ ఉద్యమాన్ని ఆపడానికి నేనేం చేయాలి సార్ అని ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఇలా వంగి మాట్లాడుతున్నాడు. మరి నేను ఈ ఉద్యమాన్ని ఆపేయాలంటే ఏం చేయాలి సార్ అని వంగి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? అవసరం ఎవరిది? రెండవ హార్డింజ్ ఏది? ఎందుకు? తన పదవికి ఎసరు రాబోతుంది, కింగ్ జార్జ్ ఫైవ్ పర్యటన మీద భారతదేశానికి వస్తున్నాడు, ఈ ఉద్యమాలు ఈ నిరసనలు చూశాడంటే భారతదేశంలో ఏదో జరుగుతుంది, పరిపాలన కరెక్ట్ గా లేదు అని వీడి ఉద్యోగం పీకే అవకాశం ఉందా? అందుకు ఈ లార్డ్ హార్డింజే, రెండవ హార్డింజే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని ఒక సామెత ఉందా? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, సేమ్ ఆ టైప్ వేశారు మన బ్రిటిష్ వాళ్ళు. వచ్చేసి మీకేం కావాలి చెప్పండి, బెంగాల్ విభజన రద్దు చేయమంటారా, ముందు పోరాటం నాపండి అన్నారు. అప్పుడు ఆ నాయకులలో ఒక వృద్ధ నాయకుడు అనక పెద్ద వయస్కుడు లేచి, ముందు బెంగాల్ విభజన రద్దు చేయి, ఆ తర్వాత మాతో మాట్లాడు, ముందు బెంగాల్ విభజన రద్దు చేయి, ప్రజలను విడదీయటం ఆపు, హిందూ ముస్లింలుగా మత తగాదాలు పెట్టడం ఆపు, ఆ తరువాత నాతో మాట్లాడు అని ఒక పెద్ద వయస్కుడు లేచి చెప్పాడు. భయం పుట్టింది రెండవ హార్డింజకు, వణుకొచ్చేసింది. పక్కన ఇటు సైడ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఇటు సైడ్ ఒక పోలీస్ ఆఫీసర్ గన్నులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళ వైపు చూశాడు, ఇటు చూశాడు. రెడీగా ఉండండి రా, వాళ్ళు నన్ను ఏమని చేశారంటే మీరు నన్ను కాపాడటానికి రెడీగా ఉండండి, అంతలా భయపడిపోతున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, సరే సరే నాయకుడా, నేను ఆపుతాను, ఈ బెంగాల్ విభజన రద్దు చేస్తాను, మరి మీరు పోరాటాన్ని ఆపుతారా? పక్కనే ఉన్న ఒక మహిళ, అద్భుతమైన స్త్రీ శక్తి, ఒక మహిళ లేచింది, ముందు ఆపు, నీ మాటలు చాలించి ముందు బెంగాల్ విభజన రద్దు చేయి, పోరాటాన్ని మేము ఆపుతాం, ముందు బెంగాల్ విభజన రద్దు చేయి, మాటలు చాలించు,
అని ఒక మహిళ లేచి చెప్పటంతో వణికిపోయాడు. వణికిపోయి ఏం చేశాడు సార్ అంటే 1911 డిసెంబర్ 12వ తారీఖున, ఇంపార్టెంట్ సార్ డేట్స్, 1911 డిసెంబర్ 12వ తారీఖున బెంగాల్ విభజన రద్దు ప్రకటన చేశాడు. ఎక్సలెంట్. మన వందే మాతరం ఉద్యమం ముగిసింది. అవునా? అంటే వందే మాతరం ఉద్యమం విజయవంతమైంది. 1911 డిసెంబర్ 12వ తారీఖున బెంగాల్ విభజన రద్దు ప్రకటన మనకు వచ్చింది. క్లియర్. సరే మరి ఉద్యమం ఏ రోజున స్టార్ట్ అయింది? బాగా గమనిస్తే మనకు బెంగాల్ విభజన ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 1905లో స్టార్ట్ అయింది. 1905 జూలై 20న స్టార్ట్ అయింది. అంటే పూర్తి స్థాయిలో బెంగాల్ విభజన ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది టైం పీరియడ్ అడిగితే 1905 నుండి 11 వరకు బెంగాల్ విభజన జరిగింది. క్లియరా సార్? క్లియర్. బెంగాల్ విభజన అంటే మన వందే మాతర ఉద్యమం 1905 నుండి 11 వరకు జరిగింది. క్లియర్. ఇంకా ఏమైనా తెలుసుకోవాలా సార్? ఎస్, తెలుసుకోవాలి. 1911వ సంవత్సరంలోనే మన కింగ్ జార్జ్ V గారు భారతదేశానికి వచ్చారు. వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన సంఘటన మొత్తం రెండవ హార్డింజే కింగ్ జార్జ్ V గారికి వివరించాడు. వివరించిన తర్వాత మరి కింగ్ జార్జ్ V ఏం చేశాడంటే, అయ్యో పెద్ద ప్రమాదం నుంచే కాపాడావు నువ్వు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అప్పటి వరకు భారతదేశ రాజధాని బెంగాల్ ప్రాంతంగా ఉండేది, మనము వెంటనే ఈ బెంగాల్ ప్రాంతాన్ని విభజన అయితే చేయలేం కదా, బెంగాల్ నుంచి ఢిల్లీకి రాజధానిని మారుద్దాము. ఏమన్నాడు సార్? భారతదేశ రాజధాని బెంగాల్ గా ఉంది కదా, బెంగాల్ పెద్ద ప్రాంతము, ఉద్యమాలు ఎక్కువ జరుగుతున్నాయని నువ్వే చెబుతున్నావు, ఎవరో రెండవ హార్డించేగా నువ్వే చెబుతున్నావు, అందుకని బెంగాల్ విభజన అయితే నువ్వు రద్దు చేయలేకపోయావు, బెంగాల్ విభజనను అమలు చేయలేకపోయావు కదా, కాబట్టి రాజధానిని ఢిల్లీకి మారుద్దాం అని చెప్పి 1911వ సంవత్సరంలో భారతదేశ రాజధానిని బెంగాల్ నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశ రాజధాని బెంగాల్ నుండి ఢిల్లీకి ఎప్పుడు మారింది? 1911వ సంవత్సరంలో మారింది. తర్వాతి కాలంలో అనగా 1931లో ఢిల్లీ నుండి న్యూఢిల్లీకి వచ్చింది. అనగా ప్రస్తుత భారతదేశ రాజధాని న్యూఢిల్లీకి ఏ సంవత్సరంలో మారింది సార్ అంటే 1931. క్లియరా సార్? క్లియర్. ఇంకా ఏమైనా ఉన్నాయి. ఇదే 1911వ సంవత్సరంలోనే కింగ్ జార్జ్ V వచ్చాడు కదా. ఎవరు వచ్చారు? బ్రిటన్ రాజు అయిన కింగ్ జార్జ్ V గారు వచ్చారు కదా. మరి ఆయన రాకకు గుర్తుగా, ఆయన రాకకు చిహ్నంగా ఏం చేశారంటే, ముంబైలో, బాంబే అంటాం సార్, ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. గేట్వే ఆఫ్ ఇండియా సార్, ఇండియన్ గేట్వే కాదండి, గేట్వే ఆఫ్ ఇండియా. ఇండియన్ గేట్వే అనేది న్యూఢిల్లీలో ఉంటది, ఇది గేట్వే ఆఫ్ ఇండియా. ఎవరి రాకకు గుర్తుగా? కింగ్ జార్జ్ V రాకకు గుర్తుగా గేట్వే ఆఫ్ ఇండియాను ముంబై నగరంలో నిర్మించారు. క్లియరా సార్? క్లియర్. ఇది వందే మాతరం ఉద్యమం గురించి పూర్తి స్థాయి సమాచారం. ఇది వైస్రాయ్గా ఎవరున్నారు, మరి ఎందుకు విభజించాల్సి వచ్చిన ప్రీరిక్విజిట్ అంటే ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు మొత్తం ఇక్కడ తెలుసుకున్నాము. ఆ తర్వాత వందే మాతరం ఉద్యమం లేకపోతే దానికి కారణం ఏంటి? బెంగాల్ విభజన దానికి కారణం. మరి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రజలకు చెప్పిన ముఖ్య ఉద్దేశం ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేదా పరిపాలనా సౌలభ్యం. కానీ దాని వెనుక ఉన్న దురుద్దేశం ఏంటి? మతపరంగా విభజన, బెంగాల్ అతిపెద్ద ప్రాంతం, డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు సిద్ధాంతం. క్లియర్. మరి ప్రజలు సతమతం అవుతున్నారు, ఎలా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలి, బెంగాల్ విభజనను అడ్డుకోవాలి, దాన్ని రద్దు చేసేలా చూడాలి, మరి పోరాటం ఎలా ప్రారంభించాలి అనుకున్న సమయంలో మన బెంగాల్ నుండి కొంతమంది యువకులు, అనగా రక్తం మరిగిపోతున్న యువకులు, ఎప్పుడెప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువద్దామా అని రక్తం మరుగుతున్న కొంత యువకులు వచ్చి వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ యువకులే ఆనంద్ మోహన్ బోస్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, లాలా లజపత్ రాయ్. క్లియర్. వీళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించారు, తారాస్థాయికి తీసుకువెళ్లారు. 1906లో బరైజల్ బంగ్లాదేశ్లో ఒకేసారి 10,000 మంది హిందువులు ముస్లింలు కలిసి రోడ్డు పైన మార్చింగ్ చేశారు. తర్వాత మహారాష్ట్రలో బాల గంగాధర్ తిలక్ గారు, ఆంధ్ర ప్రాంతంలో గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు. మరి దేశం మొత్తం ఎవరైనా నాయకుడు అంటే బాల గంగాధర్ తిలక్ పేరును చెబుతాము. ఆ తర్వాత రాజద్రోహం కింద బాల గంగాధర్ తిలక్ ను 1908 నుంచి 14 వరకు మాండలే జైలు అనగా బర్మాలోని మాండలే జైలులో నిర్బంధించారు. తర్వాత ఇక్కడ డేట్స్ ఇంపార్టెంట్ అని చెప్పా. 1905 జూలై 20న బెంగాల్ విభజన ప్రకటన జరిగింది. 1905 అక్టోబర్ 16వ తేదీన అమలు చేస్తామని చెప్పాడు. క్లియర్. మన వందే మాతరం ఉద్యమం ప్రారంభమైంది 1905 ఆగస్ట్ 7న. క్లియర్. మరి బరైసల్ బంగ్లాదేశ్ చూసాము. క్లియర్. మరి నిరసనలు ఎలా తెలిపాము? విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం, గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యతనిద్దాం, జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు, ఆంగ్ల న్యాయస్థానాల రద్దు. క్లియర్. మరి పత్రికలు ఏంటి? అమృత బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్ గారు, సంజీవిని పత్రిక కృష్ణ కుమార్ మిశ్రా మరియు సురేంద్రనాథ్ బెనర్జీ. క్లియర్.
మరి ఉద్యమం అంతం ఎలా జరిగింది? కింగ్ జార్జ్ పై బ్రిటన్ రాజైన కింగ్ జార్జ్ పై భారతదేశ పర్యటన ఉన్నది 1911 సంవత్సరంలో. ఆ కారణంగా మనకు ఢిల్లీ దర్బార్ ఏర్పాటు చేసి మనకు వందే మాతర ఉద్యమాన్ని అనగా వందే మాతర ఉద్యమం విజయవంతమైంది. బెంగాల్ విభజనను రద్దు చేశారు. సరే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బెంగాల్ విభజన ప్రకటన చేసింది లార్డ్ కర్జన్ సార్. లార్డ్ కర్జన్ రద్దు చేసింది రెండవ హార్డింజ్ సార్. ఈ క్లారిటీ ఉండాలి. ప్రకటన చేసి అమలు చేసిన వ్యక్తి లార్డ్ కర్జన్ అండి. దీన్ని రద్దు చేసిన వ్యక్తి రెండవ హార్డింజ్ సార్. క్లారిటీ ఇంపార్టెంట్. దాని మరి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి సార్. మరి ఇప్పుడు వందే మాత్రం పాట 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కదా రచించి, మరి ఏమైనా కార్యక్రమాలు మన భారత ప్రభుత్వం ప్రారంభించిందా? ప్రారంభించింది. భారతదేశం మొత్తం వందే మాతర ఉత్సవాలు, వందే మాతర సంబరాలు, వందే మాతరం సెలబ్రేషన్స్ అని చెప్పి భారతదేశ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. మరి ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఎన్ని దఫాలుగా, ఎన్ని ఫేసెస్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చూద్దాం. ఇప్పుడు 7th నవంబర్ 1875 మనకు రచించాడు కదా ఎవరు? బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరాన్ని రచించారు. మరి ఇక్కడి నుండి 7th నవంబర్ 2025కి మనకు 150 సంవత్సరాలు పూర్తయింది. అవునా కాదా? ఎంతైంది సార్? 150 ఇయర్స్ పూర్తయింది. కాబట్టి మన భారతదేశ ప్రభుత్వం 7th నవంబర్ 2025 నుండి 7th నవంబర్ 2026 వరకు ఒక సంవత్సర కాలం పాటు ఏం చెప్తున్నా సార్? ఒక సంవత్సర కాలం పాటు ఉత్సవాలను 4 ఫేసెస్ లో 4 దఫాలుగా ఏం చెప్తున్నా సార్? 4 ఫేసెస్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మరి ఆ ఫేసెస్ ఏంటి సార్? చూద్దాం. సార్ నీట్ గా మెన్షన్ చేసుకుని డైరెక్ట్ బిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరి 4 ఫేసెస్ ఏంటి? 7th రోజున మనకు 7th రోజునే మనకు 150 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 7th to 14th నవంబర్ 2025 అనగా ఈ సంవత్సరంలో ఒక ఫేజ్. నెక్స్ట్ 19th to 26th జనవరి రేపు సంవత్సరంలో సెకండ్ ఫేజ్. ఆ తర్వాత 7th to 15th ఆగస్ట్ 2026 అనగా రేపు సంవత్సరంలో ఒక ఫేజ్. ఆ తర్వాత 1st to 7th నవంబర్ 2026 నెక్స్ట్ సంవత్సరంలో ఇది ఒక ఫేజ్. ఈ విధంగా 4 ఫేజ్లుగా డివైడ్ చేశారు సార్. ఈ విధంగా 4 ఫేజ్లుగా డివైడ్ చేశారు. మరి మొట్టమొదట ఏ రోజున ప్రారంభమైందంటే 7th ప్రారంభమైంది. 7th నవంబర్ 2025 ప్రారంభమైంది సార్. మన ఈ వందే మాత్రం 150 సంవత్సరాల ఉత్సవాలు లేదా సంబరాలు ఏ రోజున ప్రారంభమయ్యాయి? 7th నవంబర్ 2025 ప్రారంభమయ్యాయి. ఎన్ని ఫేసెస్? 4 ఫేసెస్. ఎన్ని రోజుల పాటు? ఒక సంవత్సరం పాటు. మరి 7th నవంబర్ 2025 ఇందిరాగాంధీ స్టేడియం. ఏ స్టేడియం సార్? ఇందిరాగాంధీ స్టేడియం. ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఈ ఉత్సవ కార్యక్రమాలు మొదటి రోజున ఎక్కడ ప్రారంభమయ్యాయి? 7th నవంబర్ 2025 ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. క్లియర్. ఈ న్యూఢిల్లీలో ఎవరు సార్ ప్రారంభించారు? అక్షరాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి ఆ కార్యక్రమంలో ఆ రోజున ప్రారంభ సమావేశంలో ఏమైనా జరిగాయా? జరిగాయి. ఏంటివి సార్? నరేంద్ర మోడీ గారు 150 రూపీస్ కాయిన్ ని, అంటే వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 150 రూపీస్ కాయిన్ ని విడుదల చేశారు. మరియు వందే మాత్రం 150 సంవత్సరాలు అనే పేరుతో ఒక పోస్టేజ్ స్టాంపును విడుదల చేశారు. సార్ డైరెక్ట్ బిట్టుపడే ఛాన్స్ ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. 150 రూపీస్ కాయిన్ ని విడుదల చేశాడు. వందే మాత్రం 150 సంవత్సరాలు అనే పేరుతో ఒక పోస్టేజ్ స్టాంపును కూడా విడుదల చేశారు. క్లియర్. మరి ఈ సంవత్సరం పాటు జరిగే కార్యక్రమాలను నిర్వహించే శాఖ ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది సార్? ఇప్పుడు సంవత్సరం రోజుల పాటు వందే మాత్రం 150 సంవత్సరాల సంబరాలు జరుగుతున్నాయి కదండి సార్. ఆ సంబరాలను ఏ శాఖ నిర్వహిస్తుంది? ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ స్టేట్మెంట్స్ లో పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. తెలుగులో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. దీన్నే మనం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటాం. ఈ శాఖ నిర్వహించబోతుంది. క్లియర్. డన్. వందే మాత్రం చరిత్ర గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నాము. వందే మాత్రం ఉద్యమం గురించి తెలుసుకున్నాము. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవల గురించి తెలుసుకున్నాము. మరి ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం ఏం సంబరాలు చేస్తుంది, ఏ ఉత్సవాలు చేస్తుంది తెలుసుకున్నాము. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? ఇంకా ఉంది సార్. మరి మన వందే మాత్రం ఏంటి సార్? భారతదేశ జాతీయ గేయం సార్.
మన వందే మాతరం భారతదేశ జాతీయ గేయం సార్, మన వందే మాతరం. అవునా కాదా? మరి ఇది జాతీయ గేయంగా ఏ రోజున ఆమోదించారు, ఏ రోజున ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1950 జనవరి 24వ తేదీన మన వందే మాతరాన్ని మన భారతదేశ జాతీయ గేయంగా ప్రకటించారు సార్. డన్. ఈ డేట్ ఇంపార్టెంట్ సార్. 1950 జనవరి 24వ తేదీన ప్రకటించారు. మరి ఇంకా ఏమైనా ఉందా సార్? ఎస్ ఉంది. వందే మాతరం, ఈ వందే మాతరం గానం లేదా ఈ వందే మాతరం పాటలో ఎన్ని చరణాలు ఉన్నాయి సార్? ఎన్ని స్టాంజాస్ ఉన్నాయి అంటే ఎన్ని చరణాలు ఉన్నాయి సార్? 6 స్టాంజాస్ ఉన్నాయి, 6 చరణాలు ఉన్నాయి. డన్ సార్. మనం రోజు పొద్దున్నే ప్రేయర్లో వందే మాతరాన్ని పాడుతున్నామా? ఎస్ పాడుతున్నాం. మరి 6 చరణాలు పాడుతున్నామా లేదా కొన్ని మాత్రమే పాడుతున్నామా అంటే 6 చరణాలు పాడట్లేదు సార్. 2 స్టాంజాస్ మాత్రమే, మొదటి 2 స్టాంజాస్ మాత్రమే మనం పాడుతున్నాము, అనగా మొదటి 2 చరణాలు మాత్రమే మనం పాడుతున్నాము. క్లియర్. మరి ఈ వందే మాతరం పాడడానికి ఎంత సమయం పడుతుంది సార్? 65 సెకండ్స్. 65 సెకండ్స్. స్టాటిక్ పార్ట్ సార్, మారది. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఏ రోజున 1950 జనవరి 24వ తేదీన మన భారతదేశ జాతీయ గేయంగా వందే మాతరాన్ని ప్రకటించాము. తర్వాత వందే మాతరంలో మొత్తం ఎన్ని చరణాలు ఉన్నాయి? 6 స్టాంజాస్ అంటాము. అందులో 2 స్టాంజాస్ మాత్రమే మనం ప్రతిరోజు ఉదయం ప్రేయర్లో పాడుతున్నాము. మరి ఎంత సమయం తీసుకుంటుంది? 65 సెకండ్స్ సమయం తీసుకుంటుంది. క్లియరా? క్లియర్. ఇంకా ఉన్నాయా? ఎస్ ఇంకా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి సార్ దీని గురించి తెలుసుకోవాల్సిన అంశాలు అంటే? ఇప్పుడు మనం ఏం చూసాము? వందే మాతరం ఏ రోజున ఆమోదించారు, వందే మాతరం గురించి పూర్తి సమాచారం చూసాం కదా. మరి ఇంకేం చూద్దాం? బంకిం చంద్ర చటర్జీ గారిని అలా వదిలేద్దామా? వందే మాతరాన్ని రచించి మన జాతీయ గేయంగా మనకు అందించిన మన బంకిం చంద్ర చటర్జీ గారిని వదిలేద్దామా? వదిలేయద్దు. ఆయన గురించి 2 పాయింట్లు చూద్దాము. డన్ సార్. మరి బంకిం చంద్ర చటర్జీ గారు ఎవరు సార్? బంకిం చంద్ర చటర్జీ గారు ఏవైనా నవలలు రాశారా? ఆయన వర్క్స్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేద్దామంటే డిస్కస్ చేద్దాం. ఆయన రాసిన మొట్టమొదటి నవల, బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన మొట్టమొదటి నవల ఏది సార్ అంటాడు? రాజమోహన్ వైఫ్. రాజమోహన్స్ వైఫ్. ఇది ఒక ఇంగ్లీష్ నావెల్ సార్. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ సార్. ఇంగ్లీష్ నావెల్ 1864లో ఇది విడుదల జరిగింది. రాజమోహన్స్ వైఫ్ ఇంగ్లీష్ నావెల్ 1864లో రిలీజ్ అయింది. ఇది బంకిం చంద్ర చటర్జీ గారి మొట్టమొదటి నవల. డన్. మరి రెండవ నవల ఏంటి సార్? దుర్గేష్ నందిని. దుర్గేష్ నందిని. మరి ఇది బెంగాలీ నవల, బెంగాలీ భాషలో రచించిన నవల. ఒక్క సంవత్సరం గ్యాప్ తోనే సార్. ఇది 1864 అండి, ఇది 1865 సార్. ఇది ఆయన నోటబుల్ వర్క్స్. ఇంకొకటి ఏమైనా ఉందా సార్? మనం ఇందాక చూసిన ఆనంద్ మఠ్ నవల. ఆనంద్ మఠ్ నవల ఇది కూడా ఒక బెంగాలీ భాషా నవల. ఇది 1882లో రిలీజ్ అయింది. క్లియర్. ఇది మనం బంకిం చంద్ర చటర్జీ గారి గురించి ఏమైనా అంశాలు చూడాలనుకుంటే రాజమోహన్ వైఫ్ తన మొట్టమొదటి నవల, ఇది ఇంగ్లీష్ భాష నవల, 1864లో వచ్చింది. క్లియర్. రెండవది దుర్గేష్ నందిని, ఇది బెంగాలీ నవల, 1865లో వచ్చింది. క్లియర్. మరి మూడోది చూసుకుంటే ఆనంద్ మఠ్, ఇది కూడా బెంగాలీ నవల, 1882వ సంవత్సరంలో వచ్చింది. సార్ మరి 3 నేర్చుకున్నాం కదా. మరి ఎగ్జామ్ లో బిట్ ఏ విధంగా అడుగుతాడు సార్? డైరెక్ట్ బిట్ అడుగుతాడా? అడగడు. వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి బెంగాలీ భాషలో ఏమంటున్నా? బెంగాలీ భాషలో బంకిం చంద్ర చటర్జీ గారి మొట్టమొదటి నవలను కనుగొనండి. బెంగాలీ భాషలో బంకిం చంద్ర చటర్జీ గారి మొట్టమొదటి నవలను కనుగొనండి. నువ్వు బెంగాలీ భాష, ఇంగ్లీష్ భాష గమనించవు. ఆ టెన్షన్లో నువ్వేం చేస్తావు? మొట్టమొదటి అన్నాడు కాబట్టి రాజ్మోహన్స్ వైఫ్, మొట్టమొదటి అన్నాడు కాబట్టి రాజ్మోహన్స్ వైఫ్ అంటావు. బ్లండర్ మిస్టేక్ అండి. బెంగాలీ భాషను చూడాలి. బెంగాలీ భాషలో మొట్టమొదటిది దుర్గేష్ నందిని, అదే ఇంగ్లీష్ భాషలో మొట్టమొదటిది అయితే రాజ్మోహన్స్ వైఫ్. ఓవరాల్ గా మొట్టమొదటిది రాజ్మోహన్స్ వైఫ్. క్లారిటీ ఇంపార్టెంట్. క్లియరా సార్? డన్. ఇది మనము నోట్ చేసుకోండి సార్. ఇది మనం పూర్తి స్థాయిలో వందే మాతరం గురించి 360 డిగ్రీస్ కోణంలో విశ్లేషణ చేశాము. అవునా కాదా? అవును. ఇది సార్ 150 years ఆఫ్ వందే మాతరం. గ్యారంటీగా మీరు రేపు రాయబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎన్టీపీసీ, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్లో అయినా కూడా దీని మీద బిట్టు పడే ఛాన్స్ 100% ఉంది సార్. కాబట్టి మనం కేవలం వందే మాతరం కాకుండా దాని చుట్టూ దానితో సంబంధం ఉన్న అంశాలు, ముడిపడి ఉన్న సంఘటనలు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేశాము. డన్. దిస్ ఈస్ శరణ్ ఫ్రమ్ అమృతదాస్ అకాడమీ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.